కొడుకో చూడూరులా మొద్దు అన్నట్టు అన్నది. అందరు లేచి ఆకలి ఊడిచి అలుపు తల్లి ముగ్గు పెట్టుకుంటే ఇది 10 గాంధీ లేవది. ఇక దీన్ని ఏమన్నంటే అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది, అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. పొద్దున్నే దేవుని ముఖం చూసేటోని దీని ముఖం చూసిన ఏమైతుందో ఏమో. పొద్దున రోజు లేవగానే దేవునికి మొక్కి బయటికి పోతే అట్టి చేపలు అనగానే అందరు ఎగబడి. ఇప్పుడు ఏమైతుందో చూడాలి. దాని ముఖం అయితే చూసిన పోతానా. ఓ అమ్మా నీ పోతానా అర్థమైతుందా? ఈయనర్థంది గాని మళ్ళా లేస్తే ఏమన్నా పనులు చెప్తాడని ఇనరానట్టు చేత్తది. పోతా నా పేరం నేను చేసుకొస్తా. దేవుడా పాంచారు మంచిగా అమ్ముడు వారు. ఇలా లేచి నా భార్య ముఖం చూసిన పాంచారు. అట్టి చేపలు, బొమ్మిడీలు, సందమావలు, పరకలుల్లా కోత దొరికాయి. రావాలి తక్కువ ఉన్నది స్టాకు. అట్టి చేపలు, బొమ్మిడీలు, సందమావలు, పరకలుల్లా. మొత్తుకొని నోరు పోతాను కానీ ఇవాళ ఒక్క షెటాకాన్ని అమ్ముకోలే. దాన్ని చూడకుండా అయిపో. వేస్ట్ గా లేచి దాని ముఖం చూసిన. దేవునికి మొక్కచ్చుకుంటే ఇట్లా రాగానే అట్లా పోవు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని వాడలు తిరిగిన ఇంత బువ్వ తినన్న ఇంటికి మొత్తుకొని నోరంతా కాయగా వస్తుంది కానీ ఇవ్వలుగా ఉంటది. ఏం చేయాలి? అన్న బొమ్మిడీలు ఉన్నాయి తీసుకుంటావా? అద్దా అందరు తీసుకునేటోళ్ళు ఎవరు తీసుకుంటారు? ఇక పోతా దొరక. ఇక లాస్ట్ రాని నిమ్మ చెట్టు కింద ఉన్నా బొమ్మిడీలు, అట్టి చేపలు, రొయ్యలు, పాపర్లు. ఇక మొత్తుకొని నా నోరు పోతుంది కానీ ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఇంతంత బువ్వ తిని వేరే ఊరికన్నా పోతా. ఆ తర్వాత పానమంతా గావరైతా. పొద్దుగాల ఈ చలికి లేవ బుద్ధి అయితే లేదు. నా మగుడు అట్టి చేపలు అమ్మవేయండి కదా. 10 గంటలకు మెల్లగా ఎత్తది. అబ్బో ఏం చాలబ్బా ఇది. అప్పు చెద్దరు కప్పున చాలా ఆగుతలేదేంది? నల్లమొక్క పొడుగు పొద్దుగాలనే పోతాడు పనికి. 10 గంటలకు అట్లా పోతేంది? ఇంత చలిలో పోవడం అవసరమా బాబు? ఓ నల్లమొక్కగానా పొద్దున్నమానే బయట అందరు ఊడుతనుకున్నారు, వంటలు చేసుకున్నారు, చేనులకు కూడా పోతారు. నువ్వు ఇంట్లో నుండి నాకు అండి పెట్టంటే ఈ 10 రక వండుడైందే. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేపకే చలి పెడతాని ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. కావాలంటే నువ్వు కూడా వచ్చి పండుకో. ఎందుకు వెచ్చగుంటదా? వెచ్చగుంటది. దవడపండు చంపుతా. నీ పక్కకు నీ నచ్చి పంటే వెచ్చగుంటది. మరి మన బేరం ఇవ్వాలి చెప్తేనే, మన బేరం చేస్తేనే కదా రూపాయి అట్ట కడుపులో పోయేది. నువ్వేమన్నా బయటికి పోయి పని చేసేదానివా? అబ్బో తాగు తాళ మొక్క పొడా లేచి ఊడుస్తావా? ఇంకేం ఊడవాలి? ఊడ్చినట్టే ఉంది కదా. దవడలో వస్తుందా ఏమనుకుంటాను? వాళ్ళు పిలిస్తే నవ్వుతారే. లేచి ఊడుస్తారు. నీ ముగ్గు పెట్టుకో. నిన్న ఊడ్చిందే. అరే నిన్న తిన్నావు, ఇవాళ తినవానే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఊడ్చినట్టే ఉంది కదా, అంత మంచిగా ఉన్నది. అయితే నిన్న తిన్నావు కదా, ఇప్పుడు కూడా తిన్నట్టే ఉన్నది అనుకో. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆగే చలి పెడతాంది. చలి పోయినాక మా ఊడి చల్లుతా గాని అప్పుడు అరకు నువ్వు కూడా వండుకో. అరే మధ్యాహ్నం అయినా నీకు చలిపోదు కానీ లేచి ఆకలి చలిపోవే, ఇద్దరు పోతుంది. అంతగానే ఇంతగా చెవడు చూస్తాడు. ఊడ్చిరా చల్లిరా అని చూడ్డానికి. గేట్ పెట్టే ఉండే
ఏమో చూస్తారట చూస్తారు ఏమితే పోతుంది గంతగాను. అరే నువ్వు మొగోని అనుకుంటావు అనే పొద్దున 16 రకం వండు. నువ్వు ఆడదానివే పొద్దున లేచి ఊడిసి అలుకుదాన్ని ఇంట్లో వంట చేస్తే ఇల్లు మంచిగా ఉంటది. నువ్వు మొగోని లెక్క వండుడైతే నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఏదో ఒక్క రోజు సాదా కాకుండా పంట అది వేరు, ప్రతి రోజు తింటేనానే. అంటే మొగోళ్ళు 10 దాకా వండుకుంటారు గాని ఆడలు వండుకోవద్దా? ఆడలు వండుకోవద్దా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓ పిసదానా, మొగోడు సాయంత్రం రాక వండుకున్నా ఎవరు పట్టించుకోరే. అదే ఇంటి మహాలక్ష్మి పొద్దున లేచి ఊడిసి అలుకుదల్లి దీపం ముట్టిస్తే ఇల్లు సంతోషంగా ఉంటదే. అంటే ఇప్పుడు బాధతోటి ఉన్నదా? ఇల్లేమైనా ఎడుతుందా? ఇల్లేమైనా ఎడుతుందా? ఏ ఊకోవే, అన్ని కారట ముచ్చట మాట్లాడకు, లేచి అలుకుదల్లిపో. ఎవరైనా చలి పెడుతుంది. అరే మళ్ళా గట్టిన అంటే ఏందే, నువ్వు ఇట్లా మన్నమనుకో బకెట్ నీళ్ళు తెచ్చి నీ మీద పోతా. ఏమనుకుంటావో ఏంది? పోయి సాయాన్ని పెట్టుకోరా పులేత్తగాని, పోయి సాయాన్ని పెట్టుకోరా పులేత్తగాని. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. నేనెందుకు పెడతానే సాయే? ఒక మీదకెళ్ళి గుర్తే రక్తం వెళ్ళాలే. నడువు, చల్లగా ఉంటది, గట్టిగా ఉంటది బా. ఇగో నేను ఆకిలి ఉడతా గానీ నువ్వు అలుపు చల్లుదు పా, చల్లగా ఉన్నాయి నీళ్ళు, చల్లగా ఉన్నాయి నీళ్ళు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నువ్వు కాబట్టి పిస పిస మాట్లాడకు. నేను బేరానికి పోవాలి, ఇంటి పనులు చేయన్నా. నువ్వు తప్పడ కూకోవే, నీకు అర్థమైతుందా? నువ్వు ఇట్లనే కూర్చున్నావు అనుకో బిడ్డ, సల్లెట్ నీళ్ళు తెచ్చి నీ మీద వస్తా వణుక్కుంటా ఊడుస్తాలే మరి, వణుక్కుంటా ఊడుస్తాలే మరి. ఇట్స్ చాలా క్లియర్ స్కై. బా. నేను ఉడతా ఉంటానా కొంచెం చల్లడానికి. చల్లుపో. అబ్బో అబ్బో, ఈ 16 రకం ఈ ఊడు చల్లుకోవా? నిన్నేమన్నా బండలు ఏమంటానా ఏమంటానా? ఈ ఊడు చల్లు సాధన అయితే అంటాను ఏంటే? ఆ చుట్టుపక్కల చూడు ఎంత పని చేసిరో. ఇంకా నయ్యో జగ్గు కూడా లేస్తలేదు అంటారు, జగ్గు కూడా లేస్తలేదు అంటారు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. సరే గాని ఊడు చల్లు. దాని కారట ముచ్చట చూసిరా బకెట్లో ఎత్తది అంటది. అంటే నన్ను కూడా సల్లిన లేవంటది. నేనెందుకుంటా కోసేపు బంట మబ్బులో లేచినా కదా. ఎక్కువ రగు నువ్వు మరి అత్తే ఇవ్వగలుగుతా సర్లు. అబ్బా బకెట్లో ఎత్తలేదా ఒక్కసారి? అరే బకెట్ జగ్గితోటి పోయి చల్లుపో. మస్తు పారు ఉన్నాయి. నీ వేషాలు నాకు ఎరికేనే. నీకు తెలివి ఎక్కువైందిరా. నువ్వు లేచినావు కదా, నన్ను కూడా వండని అనుకుంటాను. నాకు అర్థమైతే లేదా? ఇంకో అన్ని పిస పిస మాటలు మాట్లాడకు నాతోడు. ఇప్పుడు ఇంకో ఈ తెల్ల రంగు లొల్లి పెట్టుకోకు. సీరియస్ గా చెప్తానా. పో చల్లిపోయిగా. అదే మళ్ళా అబ్బా బొమ్మ ఊడి చల్లితే బకెట్ దగ్గర పెడితే ఊడిసి అలుకు చల్లుతుందట. ఎవరన్నా ఉంటే 6-7 లేచి ఇంటి పనులు చేసుకోవాలి గాని 16 రకం అంటుంది. అయినా దీని ముఖం ఇవాళ ఇట్టే చూసిన పాడు గాని. నీకు అక్కడ రాకినత్తందానే ఇవాళ ఒక్కసారి అట్టి సబల కూర నేను గట్టిగా తిందనే ప్లీజ్ మీరు అలా చూడకండి. బొమ్మల కూరను మంచిగా తింటానుకున్నా. ఒక్క శాప నాకు అమ్ముడు ఒక పాయే. పాపర్లు అట్లున్నాయి, బొమ్మలు ఇట్లున్నాయి. నేను తట్టుకోలేను. పాపర్లు ఏందే అనుకుందాం పోవే, మన ఇంట్లోనే ఉంటాయి. నువ్వు నీ ముఖం చూసినా కదా ఒక్క పాట పోలేదని పిస లేచి పాడతారా పో. నువ్వు నీకు సరి పెడుతుందని ఒక్కోసారి ఇట్లా కడతానో నాకు అర్థమైతుందమ్మా. ఇప్పుడు ఇట్లనే వచ్చిన వరకు ఆ చీపిరి తోటి నిన్ను చీపిరిని హౌజుల మాత్రం ఎత్తెత్తా. చెప్పి నాకు ఇసుకు వచ్చేసిందంటే అడుక్కు పట్టాలే. ఏమనుకుంటానో బొమ్మిడీలు అట్లున్నాయి, సన్నమామలు అట్లున్నాయి, పరకలే ఒక్కటి అమ్ముడు ఒక బాయే. పరకలే ఒక్కటి
అమ్ముడు ఒక పాయే పాపర్లు పోతాయంటే అయ్యో పాపర్లు పోతాయంటే ఒక్కలు బయటికి రాలేదే ఇలా బేరవంతలాచో ఏం ఎత్తున నేను ఇలా బేరవంతలాచో ఏం ఎత్తునే నేను. చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అది పాడుగాను చలి ఘోరంగా పెట్టబట్టే నలమొక్క పొడేమో ఊడ్చేదాకా ఆగుతలేడు. ఏమైంది? ఒక్క దుమ్ము కూడా లేదు ఇడ. ఇక సాల్తి ఎంతగానో అని ఊడవాలి. ఈయన అన్నట్టున్నాడు కదా, ఊడ్చిన కాడికి చాలు అలుకు చల్లుతా. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. పెళ్లి కాక ముందు ఇంటికాడ అమ్మనే తల్లేది, ఇక్కడికి వచ్చినాక రోజు అల్లుడు అవుతుంది. ఎందుకు చేసుకున్నా ఏమైంది పెళ్లి? చల్లగా ఉన్నాయి నీళ్ళు పడగాను. అయ్ చేతిలో గడ్డ కట్టేటట్టున్నాయి. ఎట్లా అన్నాడు చూడు, పాటలు పాడి 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 అన్నాడు. చలి పెట్టబట్టే తొందర వండుకోవాలి. చలి పడగాను మొత్తం కప్పుకొని అన్నాడు కానీ నా నమ్మక పొడు కొద్దిగా అబ్బా ఇప్పుడు చల్లు వచ్చిందే. కొంచెం పడుకుని అటు చేపలు పాడగాదు రేపన్నా అమ్ముకుంది. నల్లమొక్క తాడదెంప. అబ్బా నీళ్ళు చల్లగా ఉన్నాయి, గాలి కూడా బయట చల్లగా వస్తుంది. నల్లమొక్క పొడ కింద పడ్డాక ఇప్పుడు అన్నమే ఎందుకు వేసినావు మళ్ళా? ఎందుకే అన్ని డ్రామాలు? నువ్వు నడుముడితే గిట్ట మెసులుతావా? అన్ని పనులన్నీ తప్పించుకోవని నడుము లోపటి ఇరిగింది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బయట ఆడుతావా అంటే లోపల ఇరిగితే మీద ఇరిగితే తిరగవు. లోపల బొక్కిరిగినట్టున్నది. అంతేనా? అయ్యో అయ్యో కరెక్ట్ గా రా సార్. డొంబర్ గట్ట లేపిస్తా పాటు సెట్ అవుతుంది. ఏమవుతులే ఇరిగింది అరగలే చెప్పు. ఏమవుతున్నా అనుకోపా. నేనెందుకు అంట మళ్ళా గివ్వే నాకు ఇవాళ పొద్దు నీ జట్ట ముఖం చూసిన ఒక్క సాపా మూడు పోలే. నిన్న మంచిగా అమ్ముడుపోయిందన్నావు. అప్పుడు దేవుని ముఖం చూసినా ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏంది నా మొక్కం జట్ట మొక్కమా? నా మొక్క చూస్తే అట్టి షాపులో అమ్ముడు పోలేదా? అట్లాంటప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నావు? ఇక ఇంకో దాన్ని వేసుకో. నేను ఇంట్లో ఉండి కానీ పోతా. ఓ పిసదానా, నేను సట్కర లేచి నీ ముఖం చూసినా కదా అందుకు అమ్ముడు పోలేదంటేనే. అయినా గాని అంటి చేపలు అమ్ముడు పోకపోతే నువ్వెందుకు పోతావే? మాటలా ఎన్నో అంట అవన్నీ పట్టించుకుంటావా అనిపిస్తుందానా? నువ్వు లేని ఉంటేనానే నిన్ను ఏరి కోరి చేసుకున్నా కాదే నా శిలక. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నువ్వు శిల్క అనే తెలియదు, గోరింక అనే తెలియదు. శిల్క అంటాను. శిల్కని చూసుకునేది గిట్లనేనా? అయ్యో ఏదో బుద్ధి కట్టింది అట్లన్నా. పొద్దున దాకా వండుకుంటావా? పండుకో. ఏది నిజంగానా? నిజంగానే పానుకుంటా మరి నన్ను డిస్టర్బ్ చేయకు. కంట్రీలో ఉన్నావు బేట. సరదా నీకు కొద్దిలన్నా లేదా అనే పండంగానే పంట అంటాను. నేను పెళ్లి చేసుకో ముందు మంచిగా 10 దాకా వండుకునేదాన్ని. 12 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు. అది పెళ్లి కానప్పుడే.
ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒకటి ఇంటికి వచ్చినావు, మొగంతో ఉంటాను కాబట్టి అన్ని పనులు చేయాలి. అప్పుడు పెళ్లి గారప్పుడు 4ంటికి లేచిన మీ అబ్బాయిలు నువ్వు అనుకున్న కాడికి చాయ పాలు తెచ్చిస్తే తాగినావు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటదా అనే చెయ్యను అది నువ్వు ఒక్కరోజన్నా. ఎందుకు చేస్తా నేను అంటే నువ్వు అట్టి చేపలు అమ్మక రావాలి, నీకు సేవలు చేసుకుంటున్నా. అదో పెద్ద ఉద్యోగం అనుకుంటానా? నువ్వు అమ్మ నెత్తి మీద గంప పెట్టుకొని పోయి అమ్మకత్తే నీకు తెలుస్తుంది. ఒకరోజు పోతావానే? మా పోతుంది. ఇప్పుడు పోయి అమ్మకత్తవా? అమ్మకత్తే ఏం చెప్తావు? నువ్వు అమ్మకొచ్చినావు అనుకో, ఏదంటే అది కొనిస్తానే నీకు. కోనిచ్చుడు కాదు, 12 దాకా లేపకున్నా నిద్ర. సరే నువ్వు ఇప్పుడు పోయి అమ్మకత్తావు కదా, అమ్మకత్తి పోవే పా. అత్త నువ్వు కూడా ఎందుకత్తా? నువ్వు సొంతంగా పోయి నువ్వు అట్టి చేపలు ఒక్క 4-5 శతాకులు అమ్మిరావే, ఒక్క 4-5 శతాకులు అమ్మిరావే. ఇవే తగ్గించుకుంటే మంచిది. పో నేను చూస్తా పో. ఒక్కరు కొన్నా ఓకే కదా నీకు? ఒక్కళ్ళు 2 కొన్నా ఓకే పోవే. సరే ఏం పని చేస్తాను అన్నావు కదా, నువ్వు పోయి అమ్మకొచ్చిందే కావాలి పో. మా అమ్మకత్తి అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు. 4-5 వాడలు తిరిగినా ఎవ్వరు కొంటలేరేంది? ఆయనతోటి అమ్ముడు పెద్ద సుతారవా అని చెప్పేసి అన్నా. ఇప్పుడు ఎట్లా? షటకన్నా అమ్మాలే, లేకపోతే నా ఇజ్జ పోతుంది. అగో గిల్ల అచ్చన్న ఉన్నాడు కదా, ఆయనకు అమ్ముతాయి అట్టి చేపలు. అట్టి చేపల బొమ్మిడీలు, అట్టి చేపల బొమ్మిడీలు. ఓ చిన్న బాపు, అట్టి చేపలు ఉన్నాయి తీసుకుంటావే? ఈ అట్టి చేపలు అట్టి ఇచ్చినద్దు బిడ్డ, ఈ అట్టి చేపలు అట్టి ఇచ్చినద్దు బిడ్డ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అగో ఎందుకే చిన్న బాబు గట్లంటాను? ఏమలేదు బిడ్డ, చిన్న ఒక్క పొద్దు వాటి తినాలి, అందుకే తినద్దు. చిన్నవ తినకుంటే ఏంది బాబు? మరి ఏడనుకొని తినాలా బిడ్డ? అగో గట్లంటాను. ఇల్లు లేదా? ఇంటికి పోయి అనుకో, ఇంటికి పోయి అనుకో. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇవి పట్టుకొని పోతే మీ చిన్న గలం సొంత ఆటనేది. గల్మ అవతల అండనీయకుంటే గల్మ యువతలు అండుకోయే, గల్మ యువతలు అండుకోయే. దాచాం కుప్పలు కుప్పలుగా. నీ గద పట్టుకుంటే బిడ్డ, నీ చిన్న వద్ద నువ్వు కొట్టించినట్టే ఉన్నావు. నీ చేపలద్దు నువ్వు అమ్ముకోపోయావు. అంతే అంటావా చిన్న బాబు? అంతే. సరే సరే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అట్టి చేపల బొమ్మిడీలు. పొద్దు బాగానే ఎక్కింది, 2-3 గంటలు పడినట్టున్నా. ఇవాళ నేను ఎట్లా అమ్మాలి అట్టి చేపలు? నా పిల్లంగి ఇట్లా అమ్ముకొస్తాను కావచ్చు అన్నది కదా, అట్టి చేపలు అమ్ముడు పెద్ద పని అని. ఎన్ని చెట్టు అమ్మినావు? పైసలు ఇయ్యి. పైసలు ఎక్కడి? ఏమైంది? అవి అమ్ముడు పోతేనే పైసలు వస్తాయి, పైసలు ఎక్కడి? పెద్ద పోటుగా లెక్క పోయి అమ్మకత్తా అంటూ కదా, ఏమైంది? అమ్మకత్తానే అనుకున్నానే. ఎందుకు కొనలేదే? ఎందుకు కొనలేదే? ఏమో నేను అందుకనే అరిచిన. అరవంగానే అయిపోయిందా? నేనేమంటావు? అమ్ముతే అట్టి చేపలమ్మ, అట్టి చేపలు టమాటా మెంతి ఉల్లాకేసి మసాలా వేసి అండుకొని తిన్నారనుకో, ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు, ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కమ్మగుంటది అంటే మనం చెప్పుట్లనే నూరు తిననే. గది బేరం చేసుడంటే, గది బేరం చేసుడంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అట్టిగానే అనుకుంటానా అమ్మా? నువ్వు అన్నది నిజమేనే. ఈ వాడలు తిరిగి అమ్ముడు నాతో అయితలేదే. 2 గంటలు తిరిగినో లేదో కాలు చేతులు గుంజబట్టే నాకు నీ మీద నమ్మకం లేదురా. డబ్బుని ఇంటికి వచ్చేసినాయి. మరి బేరం చేసుడు అట్టిగా అనుకుంటానావానే? మోసేటోనికి తెలుస్తుంది కావడి బరువు. నువ్వు నన్నింట్లో కూర్చుంటానో తెచ్చి పెడతానో కమ్మకి తింటాను, నీకు బయటకి తీయాలో తెలిసింది, అర్థమైందా? అందుకే ఏందో అందుకే చెప్పేది. నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు మస్తు కోపం వస్తుంది రావాలి. ఆయన నిన్ను కైకిలు తోలుతాన్నా, రాళ్ళు కొట్టుమంటన్నా, రప్పలు కొట్టుమంటన్నా, పొరక కొట్టుకరమ్మంటన్నానే. నాకు బుక్కడు అండి పెడితే నువ్వో బుక్కడు తింటావు, నేనో బుక్కడు తింటా, నా బేరం నేను చేసుకుంటా గానే నిన్ను ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టనిస్తానా చెప్పు? తెల్లని రాక టీవీ చూస్తావు, పొద్దున రాక అంటావు. ఇప్పుడు నేను ఎట్లా బేరం చేయాలి? నేను చెప్పింది వాస్తవం కాదా? నీకు మంచి మాట చెప్తే కోపం వస్తుంది రావాలి. చేసేస్తావు చేసేస్తాడట.
సరే పొద్దుగా 6కి లేచి ఇంటి పనులన్నీ ఎంతది నువ్వు గట్లా చేసినాక నిన్ను అన్న నాకు సంభ్రమానే. సరేనా? సరే నా బాధ నీకు తెలిసింది కదా. మా తెలిసి వచ్చింది. సరే కదా, చాయ్ పెడుతూపా. పెడతాపా ఇక రేపే పోతా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రవలి, ఓ రవలి, రవలి. కథం ముచ్చట పెట్టేందుకు బయటికి పోయినట్టున్నది. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంది, ఏదైనా పని ఉంటే పెట్టుకుందాం అనుకుంటే కథం బయటికే పోయింది. ఇప్పుడు నేను ఎట్లా, ఎండ బాగా కొడుతుంది. 11 కాక ముందుకు బర్లకు పచ్చిగడ్డి కోసుకొద్దాం అంటే ఊరవతలి పోయింది కథం. ఆగో నీ అబ్బాయి ఇరిపోదామన్నా ఏం పెట్టలే కదా. దీన్ని ఏమనాలి? ఏమనట్లేదు. ఏమన్నా అంటే అంట అంటే అవగానికి పోతానని భయపట్టిస్తాంది. దీంతో కోసగా ఉన్నది. కడుపులో ఏమన్నా వేసుకుంటా కదా నిన్ను పచ్చిగడ్డి బర్ల కోసుకొచ్చేది. నీ అవ్వ ఈ ఎండకు బయటికి వెళ్ళినాకో పానం అంతా గిర్ర తిరిగి కింద పడతా. ఏమన్నా ఉన్నాయో ఇంట్లో చూసేస్తాగు. ఒక ఎండిపోయిన కుడక దొరికింది. ఇదన్నా టిఫిన్ లెక్క తిరిపోతా. ఏం చెప్తా, ఇవి పోకే పోకంటే అప్పో నీ బాచను పనులు ఉంటాయా నాయనా. అసలే నాకు మీది పనులు కనబడతలేవంటారు. ఇది తిన్నదానికో ఉన్న పనులు తిరుగుతాయి కావచ్చా. ఇంత భయం లేదు దానికి. ఏమన్నా మరి మాకు 4 బర్రెలు ఉన్నాయి. పొద్దున్న వేసా వీటికి పచ్చి కట్టి పోసుకొస్తాడు, తినిపోతాను లేదు. ఎవరైనా ముచ్చట రాదు, ముచ్చటకైతే మూతులు తాపుతుంది. ఓ రావన్నా, మరి ఎవరు కనబడ్డా? కనబడలేదా? ఇది వేసినట్టు ఆయన ఇది ఎండకు బాగా తిరుగుడు అలవాటుంది. దీనికి ఎండ తెలియదు, వాడ తెలియదు. ఆకలికి పాడైతుంది. అబ్బా నిన్నటి పువ్వు ఉన్నదన్నా ఎక్కువ తిన్నామన్నా ఆ పువ్వు లేదు. ఏం చేయాలి? అవ్వ కొడుకు ఈ కుడుక చెక్కలు తినే వరకు ఇన్న పోతూ ఒకటట్టున్నది. అసలే తగ్గుతలేదు. సాయన్న పెట్టిపోలే, పొద్దున లేవగానే పోయింది. అవ్వ రాని దాని సంగతి చెప్తా. అయ్యో ఆ శారదక్క పిలుచుతోటే ముచ్చట్లకు మూతి దాప్తిని. నా మొగుడు పొద్దుగానే లేచి గడ్డి కోసుకొత్తా అని పోయేస్తాడు. ఆయనకి ఏమంటే ఏకపోతిని ఎంత తిట్టుకుంటానో ఏమో. బాచను ఈ ఎండకి పోయిన కుడుకలేమో కానీ కక్క బుక్కినట్టు అవుతుంది. అస్సలు తంగనే తంగుతలేవు. కొడుకు సగం కుడుక తింటే అన్నం తిన్నట్టే. ఇది ఆకలి కూడా కాదు. అవ్వ ఎక్కువ చక్కెర బుక్కినాం అనుకో షుగర్ వచ్చి కాల పడుతుంది. ఇది ఇంకా ఏం చేయను. అమ్మా రా వచ్చాక చెప్తాను అవ్వని. అరే నేనేమన్నా ఆడుకొని పోతానా, పల్లెక తిరుగుని పోతానా? ఇంకా బండ్లకు ఇంత పచ్చిగడ్డి కోసుకొచ్చి నన్ను పాలిస్తే అమ్ముతే పైసలు మనకి అక్కడ ఖర్చు అంటే ఇంత కూడా అర్థం చేసుకోదు. కథం అయిపోయింది నా పని. కుడుక తిని ఓ అబ్బో కొడుకు అగో నా మాట నాకే చేంజ్ అవుతుంది. అది చేయబట్టి కుడుక తినుడు ఎందుకు, నోరు దగ్గర వేసుకున్నాడు ఎందుకు? ఏమన్నా ఉక్కోనో గిక్కోనో ఛాయలు ఆడుకుంటే బుక్కడంతా తిని 4 బర్లకు గడ్డి కోసుకొచ్చు కదా పచ్చిగడ్డి. అబ్బాని కదా నోరంతా దగ్గర పడ్డది. అగో అత్తంది దామ్మ దా నీకోసమే చూస్తానా. నువ్వు ఆలు బిర్యానీ
ఇడ్లీ వడ చేసినావు కాదే, గట్టి చక్కెర కూడా చేసినావు, సాంబార్ కూడా చేసినావు. అది తిని అరగక ఇది తింటానే. ఓ నలమొక పొడా ఏం మాట్లాడతానో? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మరి మాట్లాడకపోతే ఏం చేయాలి? బువ్వ కూర అన్నాక అవతల పడ్డావు. తిట్టకపోతే నిన్ను ముద్దాడన్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ముద్దు లేదు ఏం లేదు. ఆయన నువ్వు ఎండిపోయిన కుడకలు ఎందుకు తింటాను? శాంతక మనవరాలు పెద్ద మనిషి కుడకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా నేను అచ్చలోపు నువ్వు తింటానావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టాలి? అయ్యో నాకేమెరకనే, నాకు తెలుసా? నాకేమన్నా చెప్పినవా? ఆకలైంది నోట్లో ఏదో ఒకటి వేసుకొని నవ్వుదామని వేసుకున్నా. నాకు ఈ ముచ్చట తెలియదు కదా. అయినా ఏమున్నది, ఒకటేనా ఇంకున్నాయి. ఒకటి తక్కువ పెడితే మళ్ళీ దుకాణంలో తీసుకుపోయేసిరా. సరే గాని బర్ల కుడిది పెట్టినావా? నీ కుడిది తల్లకుండా బర్లకు కుడిది పెట్టి ఇంట్లో ఏమన్నా అన్నో తిని బర్లకు గడ్డి కోసుకొద్దామని పోయినా. ఇంట్లో చూసే వరకు ఏమి లేవు. ఇంకో ఉడకబక్క తిన్నావు. ఇంకేంది కడుపు నిండింది కదా, మళ్ళీ వచ్చినాక అంటుతుంది. సరే ఓ పని చెయ్యి, రోజు నేనే కోసుకొస్తాను కదా, నువ్వే కోసుకురావే. నువ్వు వచ్చేసరికి నేను మంచిగా టమాటాలు కోసి, మిర్చి కోసి, కొత్తిమీర వేసి మంచిగా దగ్గరికి దించుతాను. నువ్వు వచ్చే వరకు రోజు నువ్వు వండుతావా? నువ్వు 10 రోజులు కోసుకురా, అలా తప్పే ఉన్నది. మన బర్లకే కాదే. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు మామూలుగా ఉండదు. ఎండలు కొడతానే. మరి నీకైతే అట్లా, నాకైతే ఇట్లనా? ఏం మాట్లాడతానవే? మొగలు పోతలేరా అందరూ? అయితే మొగోళ్ళు పోతే అలా భార్యలు పొద్దున్న లేచి టిఫినో చాయో గియో పెడతారు, పోతారు. నాకేం పెట్టేవే? అయితే నీళ్ళు కూడా లేవు. అయితే గంట పొద్దుగాల ఎవరు పెడతారు? గంట పొద్దుగాల ఎక్కదే నాయన, 11 అవుతుంది టైం. అర్థమైతుందా? ఈ ఎండకాడ గడ్డి కోయన్నా, కళ్ళకు చీకటి వచ్చినా చెయ్యి కోసుకున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా చెయ్యి కోసుకొని రక్తం పోతే నీకు సంబరం అనిపిస్తుంది, అంతేనా? ఇప్పుడు రక్తం కావాలని ఎవరు అడిగిర్రు? పాడు జీవితము యౌవనం. గట్ల కాదే బుజ్జి, నువ్వు ముచ్చట పెట్టేదానివి. నాకు ఇంతంత బువ్వ పెట్టి ముచ్చట పెట్టే అద్దంటన్నా. నువ్వు పోయేదాకా ఆడనే ఉండు. ఏం లేకుంటే నేను గడ్డి కోసుకపోతే కళ్ళు తిరిగి పడ్డానే, ఎండలు ఎట్లా కొడతారే, గందుకే నిన్ను బొమ్మంటారా? నా బాధ నీకు తెలుస్తుందని. అట్లేం చెయ్యతి, ఒక్కరోజు అంటి పెట్టకుండా అట్లా మాట్లాడుతానే నువ్వు. సరే ఇంకో తప్ప అట్లా చేయకు, అర్థమైతుందా? ఇంకో తప్ప నీ బర్ల గడ్డి కోసుకొచ్చేసరికి ఇంట్లో నండకపోయినావనుకో, పొంగేమని నండకపోయినావనుకో, నీ సంగతి అప్పుడు చెప్తా. బర్లకు నువ్వే కుర్తి పెట్టాలి, బర్ల గాయాలి, బర్లకు పచ్చి గడ్డి కోసుకురావాలి. అర్థమైందా? అండు కాదు, నీకు అర్థం కావని చెప్తానా. ఆయన ఇంట్లుంటే నీకేం ఏర్పడుతుంది? అన్ని తెచ్చి పెడతానా, టైంకు అంటు పెడతాను. ఆయన అండి పెట్టుడు కూడా నీకు బద్దకమేనానే? ఎందుకు వస్తాను? అంటుతానా కదా. అంటుతానా కానీ మెల్లంగా అంటాను. నీకేమెరక? ఎండ పోతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎండలకి రాత్తి కదా. ఇక నీతోటి పెట్టుకుంటే నాకు ఇంకా నడి నెత్తిలకు వస్తుంది ఎండ. నేను పోతానా? పోయొచ్చేసరికి అండు. సరే నాకు ఎండ లేదా? శంకరన్న, ఓ శంకరన్న. ఎందుకు ఇట్లా వచ్చినావు? అన్న లేడా వదినే? లేడు. వదినే ఇప్పుడే పర్ల గడ్డి కోసుకొస్తాను పోయింది. అయ్యో, నేను కూడా గడ్డి కోసుకొస్తాను అనుకుంటా వదినే. మరి పోకపోయినావు? కొడవలి లేదు వదినే. ఏమైంది? మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చిందట కొడవలి, వాళ్ళు ఇంకా ఇయ్యలే. మరి మీ అన్న కోసుకొచ్చినాక రా మరి ఇత్తడితి. ఇక అద్దుతీ వదినే, అన్న కోసుకొచ్చారు నడంటే నెత్తిన పడుతుంది. నేను అలా నడకచ్చుకుంటా. సరే పిల్లగా. సరే. అవ్వా శంకరన్న పోయేవారికి అందుతే శంకరన్న కొడలాడుకొని నేను కూడా గడ్డికొత్తా. జల్దీ పోవాలి. అగో శంకరన్న గడ్డి కాని పోయి కూర్చున్నాడు. ఓ శంకరన్న, గడ్డి కాని పోయి గీడ కూర్చున్నావేందే? ఏం లేదురా, కూర్చో. అగో నీ గడ్డి పోతానని నీకేమెరకరా? నేను ఇంటికేనే వదిన గడ్డి కోసుకోవడానికి పోయిందని చెప్పింది. కాదురా, రోజు గడ్డి కోసుకొస్తానని దానికి తెలుసు. పొద్దున్న లేచింది ముచ్చటకు పోయిందిరా. మరి గడ్డి కోసుకురాని పోతాడు. ఆయనకు సాయో ఉక్కు అటుకులో గిటుకులో పోపుకెత్తా పెట్టద్దారా? కాదు అయితే కోసుకురాపో. అయ్యో ఎంత రస్తామని అంటాంది. దానికి ఏం ఏర్పడతాంగా? నీ అవ నాకు తిక్కలేదు, గడ్డి లేదు, గిడ్డి లేదు, ఇంకో ఈడ కూర్చున్నా. దాని తమ్ముడిని కోసుకురమ్మాట. నా కోపం వస్తే నీ అవ పోనీ పోనీ అని ఊకుంటే బాగా చేస్తాందిరా. ఏమన్నా నేను తిరగబోతాన్నా? పోయేది మన పనికే కదా, ముచ్చట అవసరమా? సరే నాకు ఇంత ఏదన్నా చేసి పెట్టిపోవంటే అయ్యో ఒక్క పూట తినకపోతాను కారం మస్తు దవడ పనులు రాలగొట్టామని చూసుకున్నా కానీ ఎందుకంటే చప్పటిగా ఎందుకు కానీ కోపం తక్కువ చేసుకున్నా. అర్థమవుతుందారా? ఇక నా విషయం ఏంది కానీ, అరే మీ బామ్మది ఎవరిలో లేపుకొచ్చిందట పిల్లది. అదంతా పెద్ద కథనే.
వాడు అద్దురా అద్దురా మంచి చదువుకున్నాక పెళ్లి చేసుకోరా అంటే వాడు ఎన్ని మాటలు చెప్పి వినలేదే. పొల్లు ఏమన్నా చదువుకున్నారా? ఒళ్ళ మస్తు చదువుకున్నది. పోరనే చదువుకోలే. వీడే ట్రాక్టర్ ఎంబడి అదెంబడి ఇదెంబడి అనుకుంటా తిరుక్కుంటా అంత వేస్ట్ అంత వేసిండు జీవితం. ఇక మీ మామ కంటే ఓ 2-3 ఎకరాల భూమి ఓకే గానీ మీ బామ్మాది ఒక్కడే కారా? అయితే గానీ ఈడు కొద్దిగా చదువుకుంటూ అయిపోవు గానీ ఆయన ఈయనకి అంటే ఇది ముందు నుంచే నడిచిందా సడన్ గానా? చాలా రోజుల నడుతుంది. నేనే చెప్పిన అద్దురా అద్దురా చదువుకోరా చక్కగా చదువుకోరా, చదువుకున్న తర్వాత మేమే మంచి సంబంధం చూసి చెప్తాం రా అంటే అడిగిలే. అయితే నువ్వు అన్నది బరాబరేరా. అట్లా కాదు, ఈడు వారం రోజులకు పోయి 10 రోజులు అట్టే ఉంటాడు. నిజమేనా? అదే కథ. ఎక్కడనే మేము దొరకబట్టినాం. ఎక్కడున్నావు అంటే పలానా కాడు ఉన్నా అంటాడు. ఇది ఒకసారి ఏం చేసినామంటే ఎంక్వైరీ చేసి దొరకబట్టిపించినాం. అయితే మీ మామ నాకు ఒకసారి కలిసిండు. కలిసినాక ఏమన్నాడంటే ఇంకో బిడ్డ ఏం చేయాలి, పోరుడు పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, నాకు కోస అనిపిస్తుంది, ఉన్న పొలం ఆన్ పేరు విన్నేనే, ఇంకో ఏమన్నా అంటే ట్రాక్టర్లు ఎంబడి తిరుగుతాండు, ఆ కార్లు ఎంబడి పోతాండు, దావతులు చేసుకుంటాండు, ఆయనకి రాత్రి లేదు పగలు లేదు, ఏమన్నా అందాం అనుకుంటే పెద్దోడాయే గడ్డాలు మీసాలు వచ్చే అని కొట్టేటట్టు ఉండదా. ఓసారి తిట్టినా కూడా ఆయనకి మాట అత్తలేదు, ఏం చేయాలి బిడ్డ అని నన్ను ఘోరంగా అంటారు. అంటే సరే మరి ఏం చెప్తావే, ఇక ఆయనకి బుద్ధి వచ్చినప్పుడే మారుతాడు, అట్టికి ఎట్లా మారుతాడని నేను ఘోరంగా అన్నా. విలువ కద్దిగా అయితే నేను మంచిగానే చెప్పిండ్రా. చెప్పినాక మస్తు బాధపడ్డాను. ఏం చేయాలంటే మీ బామ్మారికి వచ్చినప్పుడు కూడా చెప్పినా, ఏమైందిరా ఏం సంగతిరా వారి పెళ్లికి వచ్చినావు, ఏదన్నా జాబో గీబో చదువుకోకుండా ప్రైవేట్ జాబ్ 10-15 వేలు వస్తాయి కాదురా. ఇప్పుడు భూమి ఉండదని కూర్చొని తింటే గుడ్డ అని చెప్తే అసలే అన్నా ఇంకో ఏగా 7-8 వేలు ఇస్తానంటారన్న. 7-8 వేలు అయినా ఆసరే కదా. అయ్యో 3 వేలు పెట్రోల్ పోయినా 5 వేలు మిగులుతాయి కదా. నువ్వు అట్టికి ఇంటికాడ ఉండి ఆయన మళ్ళా బయట 1,50,000 1,60,000 అప్పు చేసిండే. అది నేనే దగ్గర కట్టిపించిన మా మామతోని. అంతేనా? నువ్వేమన్నా ఇచ్చినవారా? నాకెక్కడ అన్ని ఇద్దరే. నేనే అప్పుల పాలైతుంది. నేను మొన్న భూమి కూడా అప్పుల పాలు కాలేదు. అంతేనా? నువ్వు మీ మామకు చేయి చాపటం అంటే 3 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం రాసి ఇవ్వను. అబ్బో మీ బామ్మాది కానీ బామ్మాది కానీ లగ్గమైనాక ఓ రోజు కూర్చుండి పెట్టి మాట్లాడుతా అన్నారు. లగ్గమైనాక ఇక లగ్గం చేసుకొని వచ్చే నీకేడైతే ఇక లగ్గం ఆయన పొలం లేకపోతే కదా. కొత్త కామెకి ఏం తెలియదు. ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇవ్వను, లేకపోతే లేదు. పిల్ల మాత్రం మంచిదేనే, మంచి చదువుకున్నది. కానీ ఇప్పుడు ఆ పిల్ల వచ్చినాకనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడే నేను ఎదురు మాట్లాడినా అనుకో కోపడతాను. సప్పుడు ఏది ఆయనతో కొడుకో బిడ్డ పుట్టినాక నీకే ఎక్కురం కాదు కదా, అల్లకెళ్ళి జాగ కూడా అయితే మీ మామ అత్తనికి ఇస్తానని ఒప్పుకుంటే ఏం లేదు. ఒప్పుకున్నారు. ఇగో అన్న ఇప్పుడు ఆ పోరడు తీసుకొచ్చిండు, పోర్ని లేపుకుని వచ్చిండు. 2-3 రోజులు అయితే ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. అందరిని పిలిపిస్తాం, సెట్ చేపిస్తాం. తర్వాత నీ ఆసుంటని తీసుకుపోయి నాకు అప్పుడు పెళ్ళప్పుడు ఎక్కడ ఇస్తా అన్నాడు కదా, అది నా పేరు రాయని నీతోని నీ ఆసుంటని తీసుకుపోతాను 4గురిని. నువ్వు అన్నది కరెక్టేరా. నువ్వు ఎప్పుడు అడగాలి అది? నువ్వు పెళ్లి అయినాక సంవత్సరానికో 6 నెలలకు అడగాలి. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడు పెళ్లి కాక ముందుకు మంచిగానే ఉంటారు పోరగాళ్ళు. అయినాక పెళ్ళం వచ్చినాక మారుతారా. మాది ఏమైంది నీకు అర్థమైందా? మా బామ్మాది నాకు రాసిస్తా అన్నాడు. ఆ శిలక కింద 18 గుంటలు లేదా, అది రాసిస్తా అన్నాడు. మరి ఏమైందా? ఇప్పుడు పెళ్ళైనాక బాగా నీ కాళ్ళు మొక్క ఏమన్నా అంటే నేను చచ్చిపోతే కానీ ఇప్పుడు రాసిస్తే మనకు ఇంకో నీ కడుపు లేదా, నేను ఎట్లా బతకాలి, నువ్వు మీ బావకు రాసిస్తావా ఏదన్నా ఉంటే పెళ్లికి ముందే ఇవ్వాలని అంటే ఇక సరేది ఆడిస్తేనే ఆడిచ్చిన 18 గుంటలతో నీ బిల్డింగ్లు కడితే 1,00,000 కోట్లు తప్పాస్తానా? మనకు లేదా అనే నాకున్నది చాలరా. అరే నాకు 12 ఎకరాలు ఉన్నది, కూర్చొని తినచ్చు, నాకెందుకురా? అంతే. నేను కూడా వాళ్ళ సొమ్ము కాసేపల్లె మా మామ మా అత్త వచ్చి నీ దండం పెడతా బిడ్డ ఏమనుకోకు, అప్పుడు ఇద్దాం అనుకున్నాం పోరం జీవితం అయితే అత్తమ్మ నేను కాకపోతే ఆనకే ఉల్టా 5 లక్షలు ఇచ్చారని మీరు అన్నారని అనుకుంటానా అన్న. అయితే నీ పోరాన్ని కొట్టిరా ఏమన్నా వాళ్ళు? కొట్టుడు లేదు అంటే కేసు గిట్లేదు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చున్నారే. వాళ్ళు ఎక్కడ కొట్టినిస్తారు? అంతేనా? మాకు ఫోన్ చేసిర్రు మీరు తొందర రాని అని చెప్తుంది. పడ్డోళ్ళు కాబట్టి ఏం కాలే. మేజర్ లేనే వీడు తక్కువ 27-28 ఉంటాడు, 24 ఉంటాడు. మేన పిల్లి ఉన్నదే ఈ అవలగాడు గిట్లా తిరుగుతాడు తాగుతాడు అని చెప్పి వాడిని చేసుకుని అన్నది. ఇక అందుకే మడి లవ్ గివ్ చేసి దాన్ని పూరి మంచిదేనే, పూరి మంచిగా చదువుకున్నదే. అది జాబ్ చేసింది అనుకో వీనే కూర్చుంటాడు చేస్తుంది. ఇక జాబ్ పంపిస్తాడా? గదే అందుకనే ఇప్పుడు నువ్వు అన్నవు చూసినావా, ఎకరం భూమి తీసుకుపోయి మా మామతో రాపించుకుంటా. మేము మాట్లాడతాం రా, మాట్లాడతా గానీ ఇప్పుడు మీ బామ్మారిది గారు వింటాడా? ఎందుకు ఈ మూమెంట్ బాని అన్న అంటే వాళ్ళ అక్క అంటానికి పానవరు మరే ఇస్తారు. కానీ ఈమెకు పెళ్ళైంది కాబట్టి
వెనక ముందు ఆడు అయితే మా పెళ్లి అయినప్పుడు ఎంతనే 2 లక్షలు ఎకరా ఇప్పుడు 50 లక్షల కొడుకా. ఇప్పుడు ఆ 2 లక్షలు ఉన్నప్పుడు తీసుకొని ఉంటివి. ఈ 50 లక్షలు ఉన్నాక ఎవరన్నా ఇస్తారా? నా ప్లేస్ లో నువ్వు ఉన్నాయో నేనున్నాయ్యా ఆడు నేను సెట్ కాకపోయింది అనుకో ఆఖరికి 20 లక్షలు అన్ని రాను ఎకరం రాసేయకుండా అదే తలకాయ నొప్పి వచ్చింది. అప్పుడు 2 లక్షలే, ఇప్పుడు 50 లక్షలే. మరి ఏంది కథ? అప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు, అప్పుడు 50 లక్షలతో సమానం. 50 లక్షలతో సమానమే, కానీ ఇక రేటు పెరిగింది. వీనికి ఎవడన్నా మళ్ళీ పుల్లు ఎత్తే అమ్మో కదే ఉన్నట్టు బాగుంటారు. ఏం లేదు, ఇగో అన్న ఏం లేదు, ఇంటికి తీసుకురా మంచిగా వారి చేసుకున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చిన మీ అబ్బాయి ఏమనకన్నా ఇంకేందా చిన్న పూరడా పెళ్లి చేసుకున్నాడు సాధపోతాను సంగతి చూద్దామన్నా. అయితే మరి బామ్మారిది నీవు ఈయన మాట వాడకుండా చేయబడకుండా పిల్లలతో కూడా మాట్లాడినా, ఇళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా అన్నాక 2 రోజులు అయినాక 2 రోజులు వీళ్ళు ఎగ్జామ్ అడగకు. ఈ సందు చూసి అడుగుతానంటే ఆడు కూడా తక్కువ కాదు, ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు. అంటే ఈ సమాజం ఈ సందు ఇప్పుడే చూస్తానా బాబా అంటాడు. అది కూడా అంటే ఇగో 2 రోజులు అయిపోయినాక నీ అసంటోళ్ళని తీసుకుపోతానే అంతే. లేకపోతే వాళ్ళు కూడా కష్టాడు ఇప్పుడు లొల్లి పెట్టుకున్నట్టు యుద్ధాలు పోయినట్టు మమ్మల్ని తీసుకుపోవడం ఎందుకు? మా అత్త ఈ పరిశాలనే ఉన్నారే, ఇప్పుడు అడిగినావు అనుకో నన్నే బ్లేమ్ అవుతా, నేనే బ్లేమ్ అవుతా. మీ బామ్మారిది కానీ మెల్లంగా అడుగు, మెల్లంగా అడుగుతా అర్థమవుతుంది. అరే బామ్మారిది ఇప్పటికి ఎన్ని వారం అవుతుందా? వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళలోకే కదా పిల్లోళ్ళు, అంత కాసి గిట్లు ఉండదా? అయితే ఆస్తని కాదే పూరని నచ్చిర్రు. పోరడు ఎందుకు నచ్చుతారా? వీళ్ళు లేపుకొని సూపుకు మంచుకున్నాడు, ట్రాక్టర్ అవి నడుపుతాడు, ఏతాడు. కానీ పిల్లలు ఉన్నోళ్ళని మాటి నచ్చి చదువుకోలేదా, పిల్ల చదువుకున్నది. కానీ కొడుకో బిడ్డ విట్టకి 10-20 లక్షలు అన్ని ఇస్తారు. వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకు ఆస్తున్నది. సిటీలో కాబట్టి చదువుకోలే, అమ్మాయి చదువుకుంది కదా. అరే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న రూలారా, ఇద్దరు కలుసుకున్నారు, నచ్చిరు, వాళ్ళిద్దరికి నచ్చుతాయి, దానికి ఏమున్నది రల్లా. అరే నీ బామ్మారి చల్లకుండా మీ బామ్మారి జోలు తీసి బర్లకు గడ్డి కోసం మర్చిపోయినావు రా. పోదాంపా, చెరువు 2 మోపులు కొద్దాం పాపా, చెరువు 2 మోపులు కోసుకొద్దాం పాపా. వచ్చినావా? బర్లకు గడ్డి కూడా చేసి వచ్చినావా? నా ఎవరని చూస్తే నీకు కనబడతలేదా? ఏమన్నా సినిమా పోయేస్తానా? బర్లకు గడ్డి కోసుకొని వచ్చేసినావా అంటాను. నీ బేళ్ళ గడ్డికి ఈ చేతులకి ఇదేంది? ఇంకో పచ్చి బఠానీలు తెచ్చిండే, పండు టమాటాలు వేసి అండిన వరకు మస్తు అనిపిస్తుంది. గ్రీన్ పీస్ టమాటా రోస్ట్ మంచిగా తినచ్చు. పచ్చి బఠానీలు కమ్మగా ఉంటదే. ఎందుకంటే అగో పచ్చి బఠానీలు ఏమన్నా నీళ్ళు తెచ్చినా కౌసు తెచ్చినా తిన్నా మంచిగా. టమాటాలు అగో టమాటో ఓ పని చేయి, నూనె పోసినాక పోసు గింజలు వేసినాక బఠానీలు లేకినాక టమాటా కాయలు ఎత్తే అల్లనే ఉడుకుతుంది. నీకెందుకే? ఎందుకంటే రాదు? అదే నువ్వే అనుకోరాదు. అరే అంటే బుజ్జి కమ్మ ఉంటది. అగో నేను అండా అంటే అరే నేను అండా. నీ అవ్వ నువ్వు అండపోతేందే నాకు అండుకోరాదా? నువ్వు అన్ని ఎండి పెడితే తింటానా? నువ్వు మీ అవ్వగారింటి పోయినప్పుడు ఆమ్లెట్లు మంచిగా బోటి ఫ్రై అవన్నీ చేసుకుంటారా? చేసుకొని తింటది. ఎవరిని భయపెట్టిస్తాను? మరి గంట అనేటో నువ్వే అండుకోపోయి. అయ్యో అండుకుంటామ్మా, నువ్వు ఎవరిని భయపట్టిస్తాను? కుక్క బెదిరించాడా చెప్పెత్తుకపోయిందట. ఇక నువ్వు లేని రోజు నువ్వు అండుకోపోతే నువ్వు అక్కడి నుంచి అండి పంపిస్తానవా? అండుకుంటా, నువ్వు ఆగిలి ఉడుచుకో. పచ్చి బఠానీలు టమాటా కూర కమ్మగా ఉంటది. పచ్చి బఠానీలు తిన్నాడు, పచ్చిగడ్డి వినమన్నాడు. పచ్చి బఠానీలు తిన్నాడు, పచ్చిగడ్డి వినమన్నాడు. మంచిగా ఉంటుంది చల్లగా ఎండకు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెశేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.
ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైందిరా? ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది, నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో అమ్మో అరే ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ రోజు రేపు రోజు ఎల్లుండడు అది ఏమని చెప్పుకోవాలి? గందుకే అగ్గి చెట్లకి వచ్చి ఎడతానా, చెట్లకి వచ్చి ఎడతానా. అయ్యో కరువానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది, నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ 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 సూపర్. పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు కొడుతుంది, పొట్టు కొడుతుంది. నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతువి కాదే అబ్బా అబ్బా అబ్బా. ఏడిచిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్లలో ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కాన్ని ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రుబాబుగా పోతా. ఎవరు చూడలే రుబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడు నుంచి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చేస్తాడో ఏమో, బయటికి పోయిండు ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో అది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం గత్తి లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనేంది? ఏమంత పని ఉన్నది నీకు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవరు చేయాలి? పొద్దున అంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది. పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అవుతాంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నేను పువ్వ కూర అన్నుడైందే. నన్ను గిట్ల టార్చర్ పెడతాను, గిట్ల గోస ఉచ్చుకుంటాను. ఏంది నేను టార్చర్ పెడతానా? నేను గోస ఉచ్చుకుంటానా? సరే అండకియాలా? ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటాను, నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు, నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందాం అనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసుల మాటని కట్టిగానే తెలిసిపోతుంది. ఏందే ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనే. అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంట్లో వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరు చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు వేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తానో, బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తానో, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా?
ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అండబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆకిలు ఉడవబడితి, సల్లబడితి, ముగ్గేయబట్టి ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేంటే? సింపుల్ లేదు గింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంతలా 4-5 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మాండుతుంది తొందరగానే నాకు ఆకలి అవుతోంది. నుంచి పో. నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది, నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు, టమాటా బెండకాయ ఉన్నది అండుతుంది, తిను వేడి వేడి అన్నవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా అండిన, ఇవాళ టమాటాల బెండకాయ వేసిన, అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అంటే ఏరే రాయేసుకుందామంటవా? దవడపండు అడితే దవడ పనులు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అటు ఇప్పుడు 2 కూరలు అన్నా నేను. అందులో చారు కూడా చేయి. అవ్వ కొడుకా, నువ్వు 4-5 టిక్టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని. ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ ఎత్తుకొత్తది. వారేట్ చేసుకోపో. పోయే రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటున్నా, టమాటా అనుకుంటా, చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు, చారు వేరే వేయి, టమాటా వేరే వేయి, బెండకాయ వేరే వేయి. మళ్ళా బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు తీయగుంటది అది. సరే పో. పోతా నాగు. కానీ ఏ తొందర. అబ్బబ్బబ్బబ్బా, ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని గింత టార్చర్ పెడతాను నాకు. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతాంది? ఇంకా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా. పట్టు బుక్కు పెట్టే బుక్కు. ఏమన్నా నాకు తెలుసానే? ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అండినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానే. మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా? నీకంటే మంచిగానా? అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి. మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2-3 రోజులు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా? ఎవరో ముక్కలు పెడతావు? ఓ పిసదానా, ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలో పెడతా అంటాను? ఒక్కటే అండుతానే. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కద్దా కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్ట 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలట్నే, కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అండుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా చెప్తావా అనే? అబ్బబ్బబ్బబ్బా, చెప్పటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు. ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకు, ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కవరించి కాల్చి అండబట్టావా ఏంది? అబ్బా
పొలాలకి పోదాం పాయే. ఏంటే నా మాట వరుస కన్నా నీ దండం పెడతా, నీ కాలు మొక్తా అద్దే. ఏమొద్దు పోదాం పా. అద్దు అద్దు దండం పెడతా. అయినా ఈ చలికాలం బాతులు దొరికాయి అద్దు. మా అమ్మగారింటికి పోతే చెప్తానా. ఏం పోతావు అద్దే, ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి, బుస్సు అని ఇప్పి కాటెత్తాయి, బుస్సు అని ఇప్పి కాటెత్తాయి. పురుష ప్రపంచం అద్దు. ఆ పాములు కప్పబోతి చూసి బయటకు వస్తాయనే అని నేను అక్కడ నిలబడతా కదా పాము. అరే నువ్వు అన్ని పిస పిస మాట్లాడకే, ఎప్పుడన్నా మాదేస్తా గాని ఇప్పుడు బియ్యం పెడతా నాకు కూడా ఆకలి అయితే తిందాం. అబ్బా నీ దండం పెడతా, కర్వానికాని ఉండగానే ఈ నాలుగవ పాడుగాను నరవనే నరక ఏదో మాట్లాడినట్టు ఈత కన్నా అదుపా పా బాగుంటుంది తర్వాత అంటపా. ఎప్పుడు అంటుతావు? అరే నీ దండం పెడతా అంటపా, రేపు తెత్తపా. సరే తేపోతే నన్ను ఏదంటా సరేనా? కదా. అరే నువ్వు చచ్చిన తోట తెత్తనే ఎందుకు కొట్టేస్తాను? మరి నమ్ముతలేవు కదా, నేనేం చేయాలి? నీవి వేసుకో. నావి నేలేదు, నావి నెత్త చెల్లదే నీవినొట్టే. అగో నా మీద ఒట్టేందుకు వేసినావు? నీ మీద ఒట్టేసుకో, నీ మీద ఒట్టేసుకో. నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే, అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా. అంటే భయం కొద్ది బాధలు తెస్తావు అంతే కదా. అరే భయం కొద్దో భయపడు, మొత్తానికైతే బాతుంది తెత్తపా కర్వానికాని అన్నగానే పా. సరే తల్లి ఎలా తల్లి మాకు మంచిగా పంట పండాలి, అటు మంచిగా ఎలా అవుతుంది, మమ్మల్ని మంచిగా చూసుకొని సంవత్సరం కోసం నీ దగ్గర కట్టావు తల్లి. ఇటు తిన్నట్టు లేదు, ఇటు అట్టుకున్నట్టు లేదు. అరకిలో టమాటాలు అంటుతే మొత్తం ఊర్చుకొని తిన్నది. ఇంతంత పువ్వు నీకు గందులు ఊర్చేసుకొని తిన్నా. చిన్న పెక్కు కూడా సరిపోలే. దీన్ని నేనేమనాలి? ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతా అంటది, అంటి పెట్టు అంటది. ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను. అమ్మో ఇట్లనే దీన్ని ఇడిచిపెట్టింది అనుకో ఏదో ఒకటి చేస్తుంది. అబ్బో ఇక దీన్ని ఆగ్గల పెట్టాలి. ఇక లేకపోతే రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది. ఏ పోనీ ఇక రాను అర్థం చేసుకుంటది, ఉంటది, చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది. అమ్మో దీన్ని ఆగ్గల పెడతా. కిలో కూర అంటే మొత్తం తింటది. నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి. నేను బయట ఏడినది అది తిన్నాకనే నాకేస్తుంది. గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు. మరి ఎన్నుకోడు ఉన్నాడు, ఆనకు కూడా కడుపు ఉన్నది, ఆడ తింటాడని ఆలోచించద్దా? నేనేం చేయాలి? అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా. అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు. ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టావు. కూసా ఎటు పోయేస్తానవే? నువ్వు ఎల్లమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తున్నావు శంకర్, అటు మంచిగా వెళ్ళాలని. అయ్యో ఎల్ల తల్లి దగ్గర పోయేస్తానవానే, అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా? ఓ కోడిని కూడా కొయ్యపోయినావు. తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు. ఈ సట్టి కదా శంకరి, ఈ సట్టిలా ఎవరు తినరా అని కొబ్బరికాయ కొట్టేస్తానా, సట్టి వెళ్ళాం కోసుకుందామని. అబ్బో నువ్వు మా గోత్తువే, ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా? అయితే మీ రావలేం కూర అండిందిరా? ఇది వంటలు కూడా చేస్తాను అనే చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది. అగో గట్టంటే ఏందిరా, పెన్నవేనా అండి పెడతారా? అది అండి పెట్టుడు ఎక్కడిది, నేనే అండి పెడతానా. అగో లగ్గం కాకముందు ఇటు నొప్పులు అటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు. ఏం చెప్పానే బాబు, పెళ్ళైన కొత్తలో వారం రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గతే అలవాటు దొబ్బింది. ఊరి శంకరిగా అదే నువ్వే అండి పెడతానవారా? మంచి లేదని అండి పెట్టినందుకు అది అలవాటు దొబ్బింది, అందుకే ఈ రోజు అండు అంటుంది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి కాదురా, భయంలో పెట్టుకోవాలి, ఇటు చేయద్దు, నీ ఇజ్జతమానం పోతుంది ఎవరైనా చూస్తే. ఏం చేయాలి? పానం మంచిగా లేదంటారు, చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది. అందుకొరక శాంతి చేయద్దు, ఇక నుంచి భయంలో పెట్టుకో. ఇక చెప్తా, ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో, అమ్మ సంగతి చెప్తా సరేనా? ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు, నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట. మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది.
అర్థమైందా? సరేనే. సరే అబ్బా టమాటా కూరతో తింటే చెప్పని అరిగిందేంది. మంచిగా నా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట. నల్ల మొక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా. మస్తు ఆకలి అవుతుంది. తినిపోయిండు కదా, ఇంకెప్పుడు అత్తడో ఏమో. ఆలస్యం అవుతుందో మా అన్నం. ఫోన్ చేయన్నా మరి. అగో అత్తండు కదా. ఏం చేస్తానవే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు? ఆకలి అవుతుంది. ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవు, ఏం లేవే. అట్టి గుడాలు తిన బుద్ధి అవుతాంది. బొబ్బరియా, శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే. ఏమేమి అన్నారల్లా? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చేయి. కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి, మిర్చి ఇంతేయి, మిర్చి ఇంతేయి. తాడు పెరిగావు బుద్ధి దానికి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత ఎత్తే మంట. ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా. గుడాలు ఇన్నయి. రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు. సరిపోతాయా? చాలు. ఎత్తా పోనీ అని ఊపుకుంటే అన్ని పనులు నాతో చేపిస్తానవేందే? ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతది. నీకు అర్థమైతుందా? అబ్బా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని ఏదో సాధన అయితే లేదని నా పిల్లమని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి మోడల్ సూపర్ మోడల్. ఇంకో తాప నన్ను అది చేయన్నవనుకో మెడలు కోడి మేడ ఇచ్చినట్టు పట్టుకనిస్తా. ఇది నేను చూడలా. పట్టుకనిస్తా. అర్థమైతుందా? పోనీ అని గౌరవంగా చూసుకుంటే ఎక్కువ మాట్లాడతాను విందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలి, కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది. ఇంకో తాప మీ అమ్మగారింటికి పోతానంటే షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో? ఏంది మాట్లాడతలే నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. ఎందుకు వస్తాను? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు గింత ఆగ ఎందుకు చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేవరా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే. బియ్యం పెట్టుకుంటావు అట్లా ఎరగక ముందుకే అయిందని వచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే. నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండి అన్ని పనులు నాతో చేపిస్తాను చూసినావా? గాడ నాకు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా అని బీబేలు ఎత్తాంది. అర్థమైందా? అర్థమైంది. ఈ కాడ నుంచి నువ్వే చేస్తావు కదా. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉడతల్లాలి, దానం చేయాలి, వంట చేయాలి. అర్థమైందా? మంచిగాను మెల్లంగా ప్రేమతోటి నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బై. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.
అవ్వ పొలం నాటేసరాక పొలం నాటేపి అన్నది. పొలం నాటేసినాక మందు చల్లాలే మందు బత్తాల ఓ అన్నది. మందు చల్లాలే మందు బత్తాల ఓ అన్నది. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మందు బత్తాల పోతే ఆడకు పోయే వరకు ఉన్నాయి అయిపోయినాయి. ఆయనకు పాత పైసలు ఇవ్వాలి, అవి ఇచ్చినాకనే ఇవి కొంటవో అంటాండు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మందు బత్తాల పైసలు నేను వాడుకున్నానని దానికి తెలిసిందనుకో నన్ను పొట్టు తిడుతుంది. దానికేమెరక ఏమన్నా ఉద్దరు అడుగుతానవా నెట్టిచ్చితే అంటాంది. నేనేమో ఆ మందు బత్తాలైన దగ్గర ఖాతా పెడితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోయి అడిగితే పాత పైసలు ఇవ్వవారే శంకరి, కొత్త బత్తాలకు వచ్చినావు అని అట్లా అంటాండు. ఇప్పుడు ఏమనాలి? మందు బత్తాలు అయిపోయినాయని చెప్తా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పోయొచ్చినా మందు బత్తాలు లేవు, రేపు అత్తాయట, రేపు వచ్చినాక ఇత్త పో శంకర్ నీకే మోదాలు ఇచ్చిందని చెప్తా. మరి ఏమనాలి? ఆ పోయినసారి మందు బత్తాలై పైసలు తీసుకొని దావత్ చేసుకున్నంటే పొట్టు తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఆగం పోయి అయ్యో పోయొచ్చిందే రవలి, మందు బత్తాలు అయిపోయినాయట, నిన్న రావద్దా శంకరు, ఇంత లేటుగా వచ్చినా అన్నారు. ఎప్పుడు అత్తయ్య అంటే రేపు అత్తయ్య అని చెప్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నమ్ముతుంది, నాకు తెలుసు. ఏం చేయాలి? నమ్మిపియాలి. ఇప్పుడు పుష్కన వాడుకున్నా అనుకో నీకేం పోయే కాలం వచ్చిందిరా. గా పొలానికి చల్లే మందు బత్తాలు తాగుతారా? ఎవరన్నా పైసలు ఖర్చు పెడతారా? మనం ఆ పంట వండితేనే కదా బుక్కడంట తినేదని పొట్టు తిడుతుంది. వామో, దానికి డౌట్ రాకుండా కవర్ చేస్తా, పైసలు వచ్చినాక మందు బత్తాలు తెస్తా. నీ అవ్వ ఎవరిని అడగాలి? ఇప్పుడు నాట్ల సీజను, ఎవరిని అడిగినా మేమే నాటేసుకున్నాం మందు బత్తాలు చల్లుకుంటాం అంటారు. అయినా ఇప్పుడు అడుగుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థమైతలేదు. అది ఆయనతో పుష్కన మందు బత్తాలదే అంటే తిరిగి వచ్చినామని అంటదా, లేకపోతే నా మాట నమ్మక మందుల షాప్ కాడికి పోయి ఉన్నే లేవని చూస్తుందా? కట్టుకున్న మొగని కదా, గా మాత్రం నా మాట నమ్మపోతే ఎట్లుంటది? మా నమ్ముతుంది. ఆయన పైసలు ఇచ్చింది కానీ మందు బత్తాలు లేవంట. ఇప్పుడు ఆయన ఏమంటాడు? పాత పైసలు ఇచ్చుకుంటావు అంటాడు. ఇవి ఇచ్చినాక ఇవి అంటే అమ్మో గంతే వేరే షాప్ కాడికి పోయి వేరే టోళ్ళతో తెప్పిస్తా. ఆ రవి గారు తిరుపతి గారు ఉన్నాడు కదా, మీకే అవసరం అని ఓ 10 బత్తాలు వేసుకురారంట. గదే పని చేయాలి. లేకపోతే ఈ ఉన్న పైసలు ఇచ్చినామనుకో మొత్తం ఆపుకున్నాడు అనుకో నాది ఎక్కడ కాని పరిస్థితి అవుతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మందు బత్తాలు లేవంట గంతే. రవలి, ఓ రవలి, అగో ఏమైంది? మందు బత్తాలు ఏమంటే ఊపుకుంటూనే వచ్చినావు. మందు బత్తాలు ఆడు ఉండద్దా? అందరు నాట్లేసారు, మందు బత్తాలు నిన్ననే అయిపోయినాయట, రేపు రాశంకరి అన్నాడు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏంది మందు బత్తాలు అయిపోయినాయా? పని శాత కాక ఈసోని మాట్లాడతాను ఏంది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అగో ఏం మాట్లాడతానవే? నా పనితనం గురించి నీకు తెలియదా? ఇన్ని సంవత్సరాల చూస్తాను, గా పొలానికి మందు తల్లేదందుకు నేను భయపడతానే. అవ్వతోడే పెయిన్ అయిపోయినాయట, రేపు సాయంత్రం వస్తే శంకరు రాగానే నీకు ఇత్తపో అన్నాడు. 10 బత్తాలకు కూడా పైసలు ఇచ్చిన. బత్తాలు ముందుకే పైసలు ఎందుకు ఇచ్చొచ్చినావు? అగో ముందే పైసలు ఇచ్చొచ్చినావు అంటానవేందే? 2 రోజుల ముందు ఇస్తేనే మందు బత్తాలు ఇస్తాడు, ఆగుతలేవు. ఇప్పుడు సీజన్ కదా, లారీలు లోడ్ వచ్చినా కూడా గిట్లా దించంగానే అట్లా కొంటపోతారు. ఆ షాప్ లో కూడా ఏరిస్తలేరట. అయ్యో ఇలా మందు జాలుడు ఉందేమో అని పొద్దుగానే కూర పువ్వు వండినా, ఇలా అట్టిగానే ఇంటికాడ ఉండు. ఇక అగో అట్టిగుండపోతే ఏం చేస్తావే? నీకు పని కావన్నా అయితే మన పొలంలోకి పోయి నీ బురద అంటుంది కదా, ఇంటికి తీసుకొచ్చి 4 షాంపులు పెట్టి మంచిగా రాకు. మాజా అంటే నీ ఎటకారం మాటలు ఏమైనా అంటే చాలు దాన్ని దొరికించుకుంటావు. నేనన్నా దొరికించుకుంటా గాని నువ్వు దొరికించుకొని దాన్ని గిచ్చి గావు పడతావు. అర్థమైందా? నీ మాటలకేం తక్కువలేదు గాని రేపు అత్తే ఎల్లుండి ఇక్కడ కూసో. ఏమో సిరికన్నావు నవ్వుతాను, ఏం ముచ్చని? ఏం లేదే, ఇంట్లో పని లేక అట్టిగానే ఉన్నా కదా, పొయ్యి రంగోలి కొందేపో పెట్టుకుంటే ఎర్ర వండుతుంది. ఏంది రంగోలు కొని తెస్తే పెట్టుకుంటే ఎర్ర పడుతుందా? ఏడ పెట్టుకుంటావు? నల్లమొక్క కూడా చేతులకు పెట్టుకుంటారు. చేతిలో పెట్టుకుంటావా? తెల్లారితే మనం పొలం పల్లికి పోయేటోళ్ళం. రంగోలి కోను బాగా సేపు ఉంటదా? 2-3 గంటలకు ఎక్కువ ఉండదట కదా, నిజమేనా?
కోన్ అంటే అట్లనే ఉంటది కదా మరి. మరి కోని పెట్టుకునే బదులు మన ఇంటి వెనక మైలాక్ చెట్టు ఉన్నది కానీ మధ్య చింతపండు వేసి రోట్ల నూరు పెట్టుకుంటే 2 నెలలైనా పోదు. అయినా వేడి తగ్గుతుంది ఒంట్లా, అర్థమైందా? ఆ రంగుల కోడి పెట్టుకున్నాం అనుకో అంత కెమికల్ కొట్టుతుంది, గోకుడు పెడుతుంది. గవ్వెందుకే దాన్ని ఎప్పుడు తెంపాలి, ఎప్పుడు నూరాలి? అబ్బా కొడుకు నీకేం పని లేనలేదు గానే మెల్లంగా గిన్నె పట్టుకపోయి అదొకటి ఇదొకటి మంచిగా ఒక్కొక్కటి మంచిగా దువ్వు తత్తది. గింత అయిందనుకో 2 చేతులకు అవుతుంది. ఏమన్నా మిగులితే నాకు గిట్ల పెట్టు బద్దెలా గిట్ల నాకు కూడా వేడి బాగున్నది, అది పెట్టుకున్నాను అనుకో సల్వ అవుతుంది. ఇంకా సల్ల ఉంటావు. అయ్యో పిసదానా మైలాకు తింటే తెలుసా? అయినా మైలాకు తింటే కడుపులో ఎర్రబడుతుందా అనే? మైదాకా? అయ్యో నేను మైలాకే అంట పాడుగాను. నన్ను అందరు అంటారు మైదాకు నువ్వు మైలాక్ అంటానవు ఏంద్రా అని. నువ్వు తిన్నావా అని నన్ను అంటాను ఎప్పుడన్నా? నలమొకపోడా మైదాకు మాది ఇంటారు గాని చేతులకు పెట్టుకుంటే చేతులు ఎర్రబడతాయి, వేడి కూడా తీసేస్తుంది. పోయి నువ్వే తెంకరాపో మరి. అవ్వ కొడుకో ఏదో పోనీ అని ఐడి ఇస్తే నాకే పని చెప్తానవా? రంగోలి కొని పెట్టుకుంటే అలా కెమికల్ ఉంటది, 2 రోజులు ఉంటది. మన ఇంటి వెనక చెట్టు ఉన్నది కదా తెంపుకొని పెట్టంటే నాకే పని చెప్తానవా? నాకు వేరే పని ఉన్నది. అయినా నీకు మైలాగా పెట్టుకోవాలని అనిపిస్తాను కదా, నువ్వు పెట్టుకో, నాకెందుకు చెప్తానవే? నాకు వేరే పనులు ఉండయా? నీకు అంతగానం ఏం పని ఉన్నది? 3 పూట్ల తింటానో ముడుచుకొని అంటావు. ఎవరన్నా తాగిపిస్తే కోటర్ తాగత్తావు, ఇంటికి వచ్చి ఆగమాగం చేస్తావు. అవ్వ పొల్లో నేను కోటర్ దాగచ్చి నిన్ను కొట్టినా కొరికినా గిచ్చిన్నా చెప్పే. అబ్బో నువ్వు కొరికేదానికంటే కుక్క కొరుకుడే బెటరు. అది కొరికిందనుకో 7 సూదులు వేయించుకోవాలి, నువ్వు కొరికినావు అనుకో 20 సూదులు వేయించుకోవాలి. ఎందుకంటే ఆ కొచ్చగున్నాయి కదా పండ్లు, కనబడని కూడా కనబడాయి. అంటే నేను కుక్క కంటే అర్థమనమానే? నీ మాటల్లో నాకు బాగా అర్థమైనాయి. నేను నీతో మాట్లాడబో. మరి నువ్వెట్లా అంటున్నావే? తాగొచ్చినాక నేను కొరికినాను ఎందుకంటాను? బంగారు పండ్లే, బంగారు కలర్ ఉంటాయి కదా, కనబడే అంటానగా. ఇప్పుడు కనబడతానే అందరికి చూపెట్టిగా పండ్లను. అయితే కానీ ఏం కూర అయినవే? ఇంకేం కూర వండుతా? కోడిగుడ్ల పులుసు పెట్టినా. సరే గాని తిన్నాక మైదాకు తెంకరా. అయితే కానీ ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టివే? అంటే 2 కోడిగుడ్లు నాకే నానే? నువ్వు ఇట్లా అంటావానే? ఒక కోడిగుడ్డు నేను వేసుకొని తినేసినా కూడా. ఏంది ఒక కోడిగుడ్డు ముందే తిన్నావా? తిన్నా, ఒకటే ఉన్నది. అంటే ఇప్పుడు ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి తింటే సాయంత్రం అట్టి పులుసే నానే? పులుసు తినకుంటే ఇంకెట్లా తింటావు? అట్టి పులుసు ఎట్లా తినబుద్ధి అవుతుంది పుల్లగా? తినబుద్ధి కాకుండా పోయి తెచ్చుకోపో. అయితే 2 కోడిగుడ్లు తెస్తా, ఉడకబెట్టాలి, వేయకు, కొట్టిపోయి అదే పులుసులా మంచిగుంటది. అంత అరే గమ్మత్ ఉంటది, నేను చెప్పినట్టు చెయ్యి, నేను తెలియకపోతే. గట్లా అండితే అంత నీసు వాసన వస్తుంది. కావాలంటే ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తది తిందు. ఏంది ఉల్లిగడ్డ కోసి ఆమ్లెట్ ఎత్తవానే? మా ఎత్త గాని నువ్వు ఇంత అన్నం తిని మైదా తెంపుకో, ఇంకా శాంతకి ఇంటికి పోయేస్తా. ఎందుకు ముచ్చట పెట్టదు అందుక? ముచ్చట కాదు, అక్కడ జాకెట్ ఇచ్చిన పోయి పట్టుకొచ్చుకోపో. తిందో లేదో. సరే నేను తిని చెప్పుతా పో. ఎంత తెంపాలే? సరే. నా సొంటి పిల్ల ఉండాలి, అది జాకెట్ కుట్టి కచ్చుకుంటుందట, నేను అన్నం తిని మైలాగా తెంపన్నట. నేను మైదాకి ఎందుకు తెంపుతానే? నువ్వు వచ్చే వరకు నేను వేరే చేస్తపో. ముందైతే కడుపులు ఇంత అన్నం వేసుకుంటా. అబ్బా తెలియకలేదు, నేను 2 గుడ్లు ఏడ మింగుతానని ముందే చదువుకున్నది. అబ్బబ్బబ్బా ఈ కూరగాయలు ఒక్కటి దక్కనిత్తలేరు. ఏమన్నా అంటే పాలోళ్ళే నీ అవ. ఇగో చెట్టు నిండా కాయలుండే, 4 కాయలున్నాయి. ఇంతవరకు మేమన్నా అనుకోపోతుంది. ఆగో ఇంకా కోతిమీర అనుకుందాడు, కోతిమీర ఇక్కలేరు. ఇగో ఈ వంకాయ ఉన్నది, ఇగో ఒక్కటే వంకాయ ఉన్నది, పొడుగు వంకాయనే అయిపో. నీ అవ్వ ఏమన్నా అంటే పాలోళ్ళే, ఏమన్నా రాకుంటే ఒక్క కాయ దక్కనిత్తలేరు. ఆ టమాటోలు లేవాగో, కాకరకాయ లేకపోయా, కొత్తిమీర లేదు, పాలకూర తెంపకపోయారు. మేమన్నా ఒక్క రోజు అన్న అనుకోపోతుంది. ఈ చెట్లు పెట్టకుండా అయిపోవు, ఈ మంది కోసం పెట్టినట్టున్నది మా పాడగాను. ఇంత పొరికేసిపోదామంటే మేము లంగలమా దొంగలమా అని బాగా మాట్లాడతారు. వీళ్ళు మీళ్ళ కోసం పెట్టాడు చెప్తారు. నీ అవ్వ ఇక్కడ ఇంట్లో చెట్టు పెట్టుడు నాది బుద్ధి తక్కువ.
మా ఇంట్లో లోపల గేట్ లోపల పెట్టుకున్నా ఇప్పుడు ఏం కూర లేకపోయా, ఏం కూర అని అండాలే. అబ్బా ఒక పని చేస్తా, 2 టమాటాలు, 4 చిక్కుడుకాయలు, 1 కాకరకాయ, 1 వంకాయ, 1 వంకాయ, అన్ని కలిసి కొత్తిమీర వేసి అండితే నా సామిరంగా ఉంటది. ఎక్కువ తినచ్చు. ఏందే బావా వచ్చినావు? ఇంటికాడ ఒక్కటినే ఉన్నా, నువ్వేం చేస్తానవని వచ్చిన అయితమే గాని పొలానికి మందు చల్లి రారా. నిన్ననే పొలానికి మందులు అయిపోయింది బావా. మీ చెల్లె కూర అంటా అంటే కూరగాయలు చెప్తానా. అయ్యో ఇంకా చెల్ల కూర అండలేదు ఆరా బామ్మారిది. మీ అక్క కోడిగుడ్డ పులుసు పెట్టింది, కడుపు నిండది, నీటికి వచ్చిన అయితే కానీ ఒకసారి మా ఇంటికి వస్తావారా? మీ ఇంటికి ఎందుకు బావా? అరే చెప్తానే వస్తావారా బామ్మారిది, లేకపోతే రావా? ఏ అత్తగాని ఏం పని అంటన్నా? అరే నువ్వు రారాదా, సర్ప్రైజ్ ఇస్తా. అయితే కూరగాయలు మీ చెల్లెకి ఇచ్చేస్తా పో. సరే మరి చెప్పను రా. సరే పోతానా? పోయినా. తిరుపతి, ఓ తిరుపతి, ఏమిరో నీకోసం వస్తే సూటు పూటేసి ఎటు పోతాను? ఏం లేదురా శంకరి, కర్మారు పోదామని తయారైనా. నాతో నీకేం పనిరా, గిట్లా వచ్చినావు? గిట్ల రాకపోతే గట్ల రావన్నారా, గిట్ల రాకపోతే గట్ల రావన్నారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నీతోటి పని పడ్డది, ఒకసారి మా ఇంటికి రా, అది నీ మంచికే రా. నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తా. నీ సర్ప్రైజ్ అయితే సరిపోద్దురా బాబు, నాకు కర్మాలో పని ఉన్నది, నన్ను పోనీరా. అరే తిరుపతి, నువ్వు వస్తే నీకు మంచి జరుగుతుంది. మళ్ళా మిస్ అయినావనుకో, అయ్యో నేను ఆ రోజు ఎందుకు కరీంనగర్ వేనని బాధపడతావురా, ఎందుకు కరీంనగర్ వేనని బాధపడతావురా. నువ్వు అంతగానో అంటున్నావు కదరా, అత్తునప్ప ఈ మోటార్ బంద్ చేసి అత్తప్ప. సరే లేట్ చేయకురా. ఇంకో ఆయన్ని కూడా తీసుకురా, నరేష్ను. నరేష్ గారినా తీసుకొత్తప్ప. సరే నీ సర్ప్రైజ్ మిస్ కావాలి. అవురా రావి, శంకర్ గారు మా ఇంటికి రమ్మన్నాడు, ఎందుకురా? అవునే, నేను కూడా అడిగిన శంకర్ బావ ఎందుకే ఇంటికి అంటే, నువ్వు రారా ఒక సర్ప్రైజ్ అన్నాడు. ఏవో సర్ప్రైజ్ చూద్దాం పారి. ఆగో ఈ అవలగాళ్ళు ఇంకా అత్తలేరేంది, మరి ఇంటికి పోయి చెప్పిన అలా వచ్చినాక అలా నాటాడిస్తా. ఇక నేను చెప్పింది తింటారు. సర్ప్రైజ్ ఇస్తా అన్న కదా, వచ్చినాక నన్ను పిచ్చోడు అనుకుంటారో, మంచి పని చేసి అనుకుంటారో. రాని ఇది ఆగుతలేదు, పడగను ఇంత పిన్ ఎలా మొక్కలు విన పడతాను. ఆగే ఇట్లా పెడితే అప్పుడు మంచిగా అత్తలేదు. హలో, ఏమైందిరా గుండోడా? ఆ పొడుగు ముక్కు సురేష్ గారు వస్తాడా? నలుగురా? రారి. అవో తిరుపతి అన్న, ఈ శంకర్ బాబు ఇంటికి రమ్మా అని సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. అంత సప్పుడు చేసుకుంటా పిస పిస ఎత్తాండి, పిస పిస ఎత్తాండి. చూద్దాం పా అంట. శంకరి, సర్ప్రైజ్ ఇస్తానికి సప్పుడు పెట్టుకున్నావేంద్ర ముందట? అవునే బావా, ఏదో అర్జెంట్ ఉంది రారా బాబా అన్నాడు. ఇదే నాన్న నీ సప్పుడు చేసుడు. మీరు దగ్గర రారా, చేతులు కట్టుకోరి. అరే నేను చెప్పినట్టుంటే మీరు మంచిగా బాగుపడతారు. ఈ మధ్యలో ఒక పాట ట్రెండింగ్ అయి చూసినవారా? అది అది కొయ్యారా కొయ్ 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 కొయ్, కొయ్యారా కొయ్ 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 కొయ్, నువ్వు శాపగొత్తవా కొయ్ కొయ్, నువ్వు శాపగొత్తవా కొయ్ కొయ్. చప్పట్లు. అది నువ్వు కొన్ని కొత్తవా కొయ్ కొయ్, నువ్వు శాపగొత్తవా
కొయ్ కొయ్ నువ్వు కొని కొత్తవా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యా కొయ్ కొయ్ చప్పట్లు కొట్టిరా కొయ్ 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 ఇక్కడ నవ్వుతారు కనిపిస్తుందా చప్పట్లు కొట్టు రెండు కట్టరా కొయ్ కొయ్యారే కొయ్ 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 నువ్వు చేప కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు మటన్ కొత్తవా నువ్వు గొర్రె కొత్తవా చల్ 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 కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ కోండి కోయ్ 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 ఏయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ నోట్లేమన్నా పెట్టుకున్నారా కొయ్యారే కొయ్ 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 నువ్వు మేక నువ్వు కొత్తవా కొయ్ 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 నువ్వు కొన్ని కొత్తవా కొయ్ 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 కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ అరే కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ ఇట్లా చేతులు పట్టుకొని నేను అంట కొయ్యారా కొయ్య అంటే మీరు కూర్చోవాలి లేవాలి అర్థమైందారా కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారే కొయ్యారే కొయ్ 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 కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ కొయ్యారా కొయ్యారా ఇంకోసారి అనేది ఉంటే ఏదో అనేటట్టున్నారా ఇంత లైన్ గా నిలబడు రే ఎట్లున్నదిరా పాట లేదా బాగా నవ్వుతారా పాట పాడతా అంటే లాస్ట్ ఫినిషింగ్ కొయ్యారా కొయ్యారా కొయ్ కొయ్ నువ్వు మేక కొత్తవా నువ్వు కొన్ని కొత్తవా నువ్వు చేప కొత్తవా నువ్వు కొంగను కొత్తవా చప్పలు కొట్టండి మీరు చప్పలు కొట్టండి ఏజు అగో ఈ నల్లమొక్క పొనికి పిసలేసింది ఏంది దోస్తులను తీసుకొచ్చి కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు కొయ్యారు కొయ్యి కొయ్యని కూడా పాట పాడతాడు ఏమైంది ఈయనకు నల్లమొక్క కూడా నేను అచ్చలు మైదా వేపి పెట్టంటే కొయ్యారు కొయ్యి కొయ్యని పాట పాడుకుంటే ఇలా తీసుకొచ్చిన అదే వచ్చి బతిలాడి శంకర్ బాబా శంకర్ అన్న అబ్బా కొయ్యారా కొయ్ 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 అని పాట నేర్పుకుంటే నేర్పుతానా మీరు అనలేదారా అన్న మీకేడా పని లేదా ఏం పని లేనట్టు గిడికొచ్చి పాటలు పాడతారేంది అరే తమ్ముడు నీకేడా పని లేదా అరా ఈ దిగ్గు వల్ల మాటలు పట్టుకుని వస్తావరా ఇడికి అయ్యో అక్క ఇంటికి రారి సర్ప్రైజ్ ఉందంటే మేము వచ్చిన తర్వాత దాంతో కొట్టుకుంటా అంత పిస పిస చేస్తాడు ఓ పిస పడకావు ఏం మాట్లాడతానవరా నేనేమన్నా పిసోని అనుకుంటానా పిస పిస అయ్యా నేనేమన్నా పిసోని అనుకుంటానా పిస పిస అయ్యా స్వీట్ గా మాట్లాడుతుంటే ఏదో మీరు ఎంజాయ్ చేస్తారని పాట పాడతానా ఆయన నేను కొట్టుకుంటా మరి మీరెందుకు ఎగురుతారా అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు మాసాలుగంతి అన్న నువ్వు కూడా గిన మాటలు పట్టుకుని వస్తావే ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా చెప్పినట్టు నాకు చెప్తే దావత్ ఇస్తాడు కావచ్చు సాటుకు అనుకున్నా నువ్వు రాకముందు గీసప్పుడు చెప్తాడు నాకేం ఎరక ఈయన ముఖానికి ఏం సర్ప్రైజ్ చేస్తుంది ఈయనకు ఏం సర్ప్రైజ్ ఉందో గమ్మన వీళ్ళందరినీ నువ్వు ముచ్చట పెట్టడానికి లేనావు కదా నాకు టైం పాస్ అయితే నేను పిలిచిన ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఓ అన్న ఇంకో తాప ఈయన మాటలు పట్టుకొని వచ్చారు పోర్రి ఇక్కడ నుంచి మాటలు పట్టుకొని ఇంకా వస్తావా ఇంటి వచ్చింది కొయ్ 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 దీనికి విజిల్ ఒకటే సరిపోదు పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొయ్యారే నిన్ను కొయ్యలేదు గీయలేదు ఇంకో తప్పి పాట పాడినావు అనుకో నిన్ను కొత్త చెప్తానా నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు ఏంది కొత్తవా వామ్మో నువ్వు కోసిన కొత్తవే నిన్ను నమ్మరాదు ఆ గట్ల దారికి రా పోయి మైదా తెంపుపా నేను తెంప ఒక్కడిని నేను కూడా వస్తపా గట్టాడు మంచిగున్నాయి చెప్పురా అబ్బో పాడుగాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్
సప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంది కదా మ్యూజిక్ పెట్టుకొని. అవ్వ కొడుకు ఈ ఎండలేంది అగ్గి దునుకుతానయి పుష్కన ఈ ఎండకు నేను బయటికి వెళ్ళిన అనుకో కైర్రగా అయితా. ఇది వరకే కైర్రగా ఉన్నా, బయటికి పోతే శంకర్గా ఎర్రగున్నోనివి కర్రగా అయితానం ఏందిరా అని అందరు పేర్లు పెడతారు, ఎర్రగున్నోనివి కర్రగా అయితానం ఏందిరా అని అందరు పేర్లు పెడతారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. చి గందుకేనా నా పెళ్ళం పొద్దున్నే లేపి కూరగాయలు తేపో అన్నది. ఆయన నాకు తెలివి పడ్డ కూడా నేను తెలివి రానట్టు వండుకున్నా. నా పెళ్ళం కూరగాయలకు పోయినట్టున్నది. పోనీ అబ్బో అది ఎర్రగా ఉన్నది, నీ ఎండకు పోతే నల్లగా అవుతానని అది నన్ను తోలుదామని చూసింది. నేనెందుకు పోతా, నేను పోను. వామ్మో ఈ ఎండాకాలం వెళ్ళరాక 3 నెలలు ఇంటనే వంట, యాప చెట్టు కాడవంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా, యాప చెట్టు కాడవంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా. నా పిల్లలు నాకేమన్నా పని చెప్పింది అనుకో దాని మెడలు ఇస్తా. 3 నెలలు కడుపు నిండా తింటా, మంచిగా వంట. నాతోడు పనికి కాదు, నేను పనికి పోను. నేను పని చేసుడు అబ్బో ఎండాకాలం అంటే ఏందన్నట్టు అగ్గి దునుకుతాంది. శివరాత్రి నిన్నగాక మొన్ననే పోయింది, ఎండలు ఇంకా కొడుతూనే ఉన్నాయి. మీరు బాగా బరి తెగించేశారయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన శివరాత్రి చలివేనాక ఎండలు వస్తాయి కదా. అయ్యో నేనే పొరపాటు చెప్పిన, ఎండలు కొట్టాలి గాని గింతగానం కొడతానే ఏంది. ఇంకా నెల అయితే ఎండ పోతే ముద్దయితం కావచ్చు. ఇంకో 6 నెలలు ఆగినాం అనుకో, 6 నెలలు ఆగితే ఏమత్తది, ఎండాకాలం పోయినాక వానకాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది. ఎవరు కావాలో చెప్పు శేఖర్. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అంత ఇడు పిస మాట్లాడతాను అనుకుంటారు కదా. ఈ ఎండకు నేను ఏం మాట్లాడతానో నాకేం అర్థమైతే లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నీ అవ్వ కోడిగుడ్డు తీసి రోడ్డు మీద ఎత్తే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. ఇట్లా నా గ్యాస్ మిగులుతుంది. నా పెళ్ళం కూరగాయలు తెచ్చినాక గ్యాస్ ముట్టించింది అనుకో, గ్యాస్ అద్దే గా బండ మీద పెట్టి కూర అన్నట్ట ఏమంటుందో సుత్తా. అబ్బో నేను పానం పోయినా బయటికి పోను, నేను ఏం పని చేయనయ్యా. నా పెళ్ళం వచ్చి నన్ను తిట్టని గా యాప చెట్టు కింద కూర్చుంటా. అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పోనికి పొద్దుగానే లేచి కూరగాయలు లేపు అంటే ఇప్పటిదాకా నిద్ర లేవలే. నేను పోయేసరికి కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటాడో తినని నల్లమొక్క పోడు. చెప్పిన పని ఒక్కటి చేసుడు చేత కాదు, ఇంకా వండుకొని ఉన్నాడో. ఆగో లేచిండు, ముఖం కడుక్కున్నాడు, బల్ల మీద కూకున్నాడు. ఇంకేం పని ఉన్నది? ఓ నల్లమొక్క పోడా బానే నా వస్తానా? పొద్దుగానే పోయి కూరగాయలు లేపా అంటే ఈయనే ఊకొని ఉన్నావు. నేను పోయేసరికి కూరగాయలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటావు? పొద్దునని నువ్వు లేపంగానే అద్దానే, నువ్వు లేపితే నేను లేవకపోతున్నా. నన్ను లేపలేదంటానావా? పొద్దుగాల ఎన్నిసార్లు లేపినా మొద్దు అన్నట్టు అన్నావు. లేస్తానా? ఇప్పుడు ఏం వేసుకొని తింటావు? కూరగాయలు ఏమేం లేవు. ఏం వేసుకొని తింటావంటాను? కూరగాయలతో తినన్నానేమన్నా రూలానే. కూరగాయలు లేకుంటే నిన్న పల్లిత్తుల పచ్చ నూనె కదా, అది వేసుకొని తింటది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అగో పల్లిత్తుల పచ్చడి ఎక్కడున్నది? ఇంట నిన్న సర్వపిండి వేసుకొని అంచుకు పెట్టుకొని తింటి. ఇంకేడున్నది? ఓ నీ మీద మన్ను ఉన్నదే ఇద్దరం కాదే, 1/2 కిలో పల్లీలు ఉండేవు కదా, ఎవరికన్నా వేసిచ్చినవేంది? ఆయన రాత్రి నాకు గింత ఎత్తి కాదే. నువ్వు సరపిండి ఎప్పుడు చేసుకున్నావు? ఎప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నావు? అరే ఏంట్రా ఇది? నిన్న మీ మామూలు కార్ వేసుకొని వస్తే నువ్వు అలా కార్లో పోయినావు కదా, అప్పుడు నాకు టైం పాస్ అయితలేదని సర్వపిండి వత్తుకొని అందులో పల్లిత్తుల పచ్చడి వేసుకొని తిన్నా. అంటే నీకు తినబుద్ధి అయితే నువ్వు చేసుకొని తిన్నావు, మరి నాకు ఒక్క వాయి ఉంచచ్చు కానీ అయితే గాని ఎన్ని వాయిలు చేసినావు? ఎన్ని వాయిలు చేసినా? 4 వాయిలే చేసిన. 2 మాడిపోయినాయి, 2 మెత్తగా వచ్చినాయి. ఆ మాడిపోయిన కుక్కకేసిన, 2 నేను తిన్నా. ఒకటి నీకు ఉంచుదాం అనుకున్నా గాని. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. ఏంది ఒకటి నాకు ఉంచుదాం అనుకున్నావా? మరి ఏమైందే? ఉంచుదామని అనుకున్నా గాని ఎటు కాకుండా తినుడు ఎందుకని మొత్తం నేనే తిన్నా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఏంది సర్వపిండి మాడిపోయినాయని 2 కుక్కకేసినవా? నాకు ఒక్కటి ఉంచుదాం అనుకుంటే ఎటు కాలేదని మొత్తం నువ్వే తిన్నావా? అయినా ఎవరన్నా సర్వపిండి కడగు చేసుకొని తింటారు గాని నువ్వేందే మెత్తగా తింటా అంటావు? అయినా నువ్వేమన్నా ముసల్దానివా? నీకు పండ్లు లేవా?
మెత్తగా వేసుకొని తిన్నా అంటాను, మెత్తగా వేసుకొని తిన్నా అంటాను. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు ఆయన అవి 2 కుక్కకేసే బదులు నాకు మాడిపోయినాయంటే ఇష్టం, దానికి ఒక్కటేసి నాకు ఒక్కటి ఉంచుతా అయిపోగానే 2 దానికి ఎందుకు వేసినావు? అయ్యో నువ్వు మాడిపోయినవి కూడా తింటావని నాకే మేరక. మాడిపోయిన ఒక పొడ, మాడిపోయిన ఒక పొడ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఇప్పటి నుంచి ఏది మాడినా అది నీకే ఎత్తది. ఏంది మాడిపోయిన మొక్కపోడ అంటానవేంది? ఇంకో తాప మాడిపోయిన మొక్కపోడ అన్నావనుకో మసంత పేరు తీసుకొని చంపుతా. ఏమనుకుంటానవా? నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏంది మసంత పేగుతోటి కొడతావా? మసంత పేగ అంటే ఏంటిది? నువ్వు సాయ స్టవ్ విన పెట్టినప్పుడు దేంతో తీస్తావే? దేనితో తీస్తా? పట్టుకర లేదా? ఆ పట్కారు లేనప్పుడు వెనకట మసంత పేగ పట్టి దించేది. పాత గుడ్డలు ఖరాబ్ అయిన తువ్వాలలు లుంగిలు ఉంటాయి కదా, దాన్నే మసంత పేగ అంటారు. అది మసిగుడ్డ కదా. అరే వెనకట మసంత పేగ అనేటోళ్ళే, ఇప్పుడు మసిగుడ్డ అంటారు. ఇప్పుడు మసిగుడ్డ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మసిగుడ్డ అంటారు. మసిగుడ్డన మసంత పేగో నాకు ఇవన్నీ ఏం తెలియదు. పోయి కూరగాయలు తీసుకురా పో, నాకు ఆకలి అవుతుంది. వామ్మో ఈ ఎండలో వెండనుకో ఉపాసమైన ఉంటా గాని ఎండకు పోతే బగ్గన మాడతా. నేను పోను. ఏంది ఈ వాడు కాకుండా పక్క వాడకు మాడతా అంటాను. ఇప్పటికి మాడలేదా నీ మొఖం? నువ్వేనావు కదా మరి తెచ్చుకుంటేంది? ఈ వాడ పోయి గిట్ నుంచి గిట్ వచ్చినావు, 2 అడుగులు ఎత్తా వాడొచ్చు కదా. నన్ను కావన్నని ఇంకా నీ కైర్రా కావన్నని నన్ను ఓపో అంటారవా? ఆయన కూరగాయలు తినకపోతే చచ్చిపోతావానే. ఎల్లిపాయ కారం వేసుకో, ఎల్లిపాయ కారం వేసుకో. ఎవడు బాగు చేయలేడా పండి నాశనం అయిపోండి. ఎల్లిపాయ కారం తోటి నేనా జొమాటో ఆర్డర్ చేసుకుంటది, జొమాటో ఆర్డర్ చేసుకుంటది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? జొమాటో ఆర్డర్ చేసుకుంటే ఈడు రాక వస్తుందా? ఎందుకు రాదు? ఈడు రాక రాదు, దక్కర్ రాక నత్తది. ఆ నుంచి మళ్ళీ ఆడ రాక నడుచుకుంటా పోయి పట్టుక రావాలి. నువ్వే నడుచుకుంటా పోయి ఆ చెట్టు కింద నేను రాపో. ఏమద్దు నేను ఎండలకు పోను. నువ్వు ఎండలకు పోవు గాని నేనైతే ఎండలకు పోవన్నా, నేనైతే ఎండలకు పోవన్నా. నేను ఎండ పోయి తిరిగి పడితే ఎట్లనే అసలే బగ్గన కొడతానే ఎండలు. నాకు ఎండ పోయినా అనుకో నాకు ఎండ పడది. ఇప్పటికే వేడైందే, మూత్రం పోతే బగ్గు అంటాంది, బగ్గు అంటాంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అర్థమైతాందా? నిమ్మరసం చేసి ఇత్త కాని పో. అంటే ఆ గిత్తలేసిన మంచిదే గాని నీ కడుపు కోసం నీ ఎండలో పోతేవన్నా. మరి ఇప్పుడు ఏం అడుగుతున్నావు చెప్పు. అరే ఏదో కూర అంటారా? అదే ఏం కూర వండాలా? ఇప్పుడు ఇంట్లో పెరుగు కూడా లేదా? పెరుగుతారు కూర వండుతారు ఎవరన్నా? అయ్యో పిసదానా, పెరుగుతోటి సల్ల సారి వేయచ్చు. ఏమున్నది, పెరుగు ఉన్నది కదా, దాన్ని ఇట్లా అంటే సల్ల అవుతుంది. ఆయనతో నూనె పోసి జీలకర్ర మెంతులేసి, మెంతులు వేద్దాంత చేపల వాసన వస్తుంది. జీలకర్ర ఆవాలు వేసి ఇంకో పసుపు వేసి కళ్యాణకేసి పోస్ట్ పెడితే వేద్దాం. చల్లసారి అవుతుంది, చల్లసారి అవుతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నీకు తెలియదా? నాకు తెలియదు. అరే మరి చేయన్నా దీంట్లో కూరగాయలే కావన్నా. కూరగాయలు కావాలా? ఇంకో కూరగాయలు అంటే నాతోటి కాదు గాని ఈ పక్కకు సుగునక్కోళ్ళు ఏం కూర అండిరో నీ మందం అడకచ్చుకోపో. నేను పోను, నేను పోను. ఏమైందిరా? అడకచ్చుకోడు నువ్వే అడకరాపో. అబ్బో నేను ఈ ఇంటికాడ నుంచి బల్ల కాడకి వచ్చే వరకే గిట్ల చేతులు పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను గలవదాడతానే, నేను దాట. ఈ ఎండాకాలం వెళ్ళరాక నాకు లేవు, నాకు లేవు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3 నెలలు నీ ఇంట్లోనే ఉంటా. ఏంది 3 నెలలు బయట అడుగు పెట్టావా? నువ్వేనా నీలాడినావా లేకపోతే బాలింతావా? గిసొని మాటలు మాట్లాడుతావా? అంతా ఎవరైనా ఇంటే ఇచ్చే పోతుంది. పోయితే ఏపో. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నీ పోను. వామ్మో నీ మాటలు పట్టుకొని పోయినాకో నీ ఎండకు దత్తా. ఈ ఎండాకాలం బయటికి పోనంటే పోనంట కదా. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు అన్నా, నువ్వు తిడితే పడతా, కొట్టినా పడతా గానీ నేను అయితే బయటికి పోను. వామ్మ కొడుకో వడగాలు స్టార్ట్ అయినాయి, వడగాలు స్టార్ట్ అయినాయి. ఇక భయం వేస్తుంది, వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నువ్వేమన్నా తిను, నువ్వేమన్నా వేసుకో, నాకు తెలియదు. నీ ఇంట్లో పోయి పంట కూరలు వేసుకోవాలి. ఓ మనిషి ఆగు, నీకే కొడుతుందా ఎండ? ఎవరు కొడతారు కావచ్చు. అవురా వెంకటేష్, కుంటల సాబలు ఉన్నాయి, నీళ్ళు చల్దాం బా అంటే మన ఇద్దరితో అయితే ఆదిరా చల్లు. ఏ సూత్రం వరకు అయితే పారా అదే మాటలు కాదురా, అంగవాడి చల్లితే ఏర్పడుతుంది నీకు. అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. నీ అవ్వ కుంటకాడ కన్నా పోలేదు, అప్పుడే 7 పిత్తులు విత్తుకుంటాను, అప్పుడే 7 పిత్తులు విత్తుకుంటాను. అది కుంట కాదారా, చల్లినా కొద్ది జలస్తాయి కాదురా. ఇప్పుడు నేను చల్లుతా, నువ్వు చేపలు పడతావు, మరి జలాపటానికి ఒకటి కావాలి కదరా. నీ అవ్వ కుంటలు ఎన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటాను, పాదం కూడా మునుగది. 4 బకెట్లు చల్లినావు చేపలు అవే బయటకు వస్తాయి. తీసుకొని మంచిగా అద్దాం పన్నాడు. ఒడ్డు నుండి బాగానే మాట్లాడుతున్నావురా, అందులో దిగినాక తెలుస్తుంది నీకు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటే ఇంకా శంకర్ గారు అట్లనే ఉంటాడు కదరా.
వాడిని తీసుకొని పోదాంపా. ఇక ఇప్పుడు ఆయన తీసుకపోతే మనం చల్లినట్టే, నువ్వు చేపల కూర తిన్నట్టే. ఇక ఆగో గట్లా అంటున్నావేంద్రా? ముగ్గురం కలిసి పోయినామనుకో ఎప్పుడో తలుకోవచ్చు, 3 కుప్పలు పంచుకోవచ్చు. మనకు 3 కుప్పలు కాదే తిరుతానా, 3 సార్లు నీళ్ళు తాగుతాడు. నీ పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టించినట్టు నువ్వే అన్ని ముందుగా చెప్తున్నావేంద్రా? వాడు అత్తడో రాడు, పోదాంపా ఫస్ట్ అయితే. తిరుతానా ఇక ఆయన వచ్చింది అనుకో, మొట్ట పిల్లలన్నీ ఆయన తీసుకుంటాడు, మనకు బుడ్డ వరకలా చెప్తాడు. అరే నట్టవర్లోడా, వాడు అత్తడో రాడు, ముందుగాలే అన్ని నువ్వు చెప్తున్నావేంద్రా? బా అడుగుదాం. సరేపా. నన్ను ఉన్నాడో లేడో ఎటనా వేయండి మరి. ఏ ఇటు ఓడరా, ఎండ కొడుతుంది, ఇంటికానే ఉంటాం. అంతేనా? శంకరే, ఓ శంకరన్న. ఓ శంకరి. ఆగో ఏంది అన్న గిట్లా వచ్చిర్రు? శంకర్ లేడా చెల్లె? ఎందుకన్నా? పనున్న చెల్లె లేడా ఇంట్లో? ఏం పనో నాకు చెప్పన్నా. పిలువ ఒకసారి నేను చెప్తా. పిల్తగాని ఏం పనో చెప్పు, పిల్తగాని ఏం పనో చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం లే చెల్లె, కుంటలు ఉన్నాయని తెలిసింది, కుంటదాల్దాం అనుకుంటున్నాం. శంకర్ గారు కూడా అత్తే ముగ్గురం కలిసి పోదామని పిలుచుకోవడానికి వచ్చిన. ఓ గాయన ఎక్కడ అత్తడే అన్న? ఎండ కొడుతుందని కూరగాయలు కూడా తెత్తలేడు, ఇంట్లోనే అంటాడు. ఆగో గమ్మది మాట్లాడుతున్నావు చెల్లె. ఉండంత శంకర్ గారు గుండు లెక్క ఇంట్లో అన్నాడా, గుండు లెక్క ఇంట్లో అన్నాడా? సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు. ఆ గుండన్న చింతపండు కొట్టడానికి పనికత్తది గాని నా మొగుడు అయితే దేనికి పనికిరాడు. అయినా నువ్వు ఇలుమంటావు కదా, పిలుస్తా ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా. అవ్వో అగో ఏంద్ర వారికి ఇట్లా చీరు, ఏంద్ర వారికి ఇట్లా చీరు. ఏంద్రా వాన ఇట్లా పడుతుందా? విచిత్రం మనిషి లెక్క చెత్తిరి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళినావేంద్ర నువ్వు? బాయ్ బాయ్ టాటా. నేను చెప్పలేదా అన్న, అన్ని గిసొంటి విచిత్ర పనులే చేస్తాను. అయ్యో విచిత్రమో గిచిత్రమో, నువ్వు ఆగరాదమ్మా. నేనేమన్నా అంటానా? నన్ను చూడంగానే కైక్కు అంటావు. అయితే గాని ఇంతకు మీరు ఎందుకు వచ్చిర్రా? కుంట చేపలు ఉన్నాయట అన్న, పోయి పట్టుకొచ్చుకుందాం. ఏంది కుంట్ల చేపలు ఉన్నాయా? చేపలు పట్టదందుకు నేను రావన్నా, చేపలు పట్టదందుకు నేను రావన్నా. ఇక భయం వేస్తుంది, వణుకు వణుకు. నేను చేపలు పట్టడం లెక్క కనబడతానారా? చేపలు లేవు గీవలేవు. ఓ ఎట్లా కూరగాయలు తెత్తలేవు, ఇళ్ళతో పోయి చేపలన్న లేపో రాదు. ఇంట్లో పాత చింతపండు ఉన్నది, మంచిగా పులుసు పెడతా తేపో. నువ్వు ఇంట్లో కూల తీసుకొని పడతావు, నేను ఎర్రటెండలో పోయి కుంట్ల నీళ్లు చల్లి ఆ చేపలు ఏరుకొని అత్తే పాత చింతపండు ఏరి పులుసు పెడతావా? నువ్వు ఉండన్నే, నువ్వు ఉండన్నే. ఆయన బాడకావులు మీకు ఏడ పని లేదా రా? పోయి నా ఇంటికి వచ్చిర్రు, పోయి నా ఇంటికి వచ్చిర్రు. అది ఊకుంటదా? ఇప్పుడు నేను వచ్చే రాగా నన్ను నెమ్మడి పడుతుంది. ఆ గొడుగు పట్టుకొని పోరాదు. ఏం గొడుగు పట్టుకొని పోవాలి? గొడుగు ఇట్లా పట్టుకొని ఇప్పి వాళ్ళు డబ్బిస్తే ఇట్లా అంగవాడి ఇట్లా 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 చల్లండి అన్నాడు. వచ్చావంగా నేను పోను. నీకు గద్దగాను చేపలు తినబుద్ధి అయితే ఓ 100-200 పెట్టి మార్కెట్ లో పోయి తెచ్చుకో. నేనెందుకు పోతానే? ఈ ఎండకు పోయినామనుకో నా పానం పోతుంది. పానం పోయేది ఉంటే ఇంట్లో వాన పోతుంది. ఆయన నువ్వేమైనా చిన్న పోరోనువా? పో పో అని బాగా అంటారు. నేను పోను. ఈ ఎండకు పోతే నా ముక్కు బెదురుతుంది, ముక్కలకెళ్ళి రక్తం కారుతుంది. రక్తం ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవురా వారి, నువ్వు చిన్నోని కాదు పెద్దోని కాదు, ఎవరికి ముక్కు బెదరదు, నీకు ఒక్కడికే బెదురుతాదిరా. చెల్లెకి అంత మంచిగా చెప్తుంది. మాతో రారా, 3 వాళ్ళు వేసుకొని సపరేట్గా మంచుకొని వద్దాం. చిన్నగానే ఉందట కుంట. ఆవురా తిరుపతిగా ఎంత ముద్దుగా చెప్తానవురా, కుంట చిన్నదే పోయి పట్టుకచ్చుడని. ఏమన్నా మార్కెట్ అనుకుంటున్నావారా? పోగానే నాకు 2 కిలోలు 5 కిలోలు అన్నదందుకు అది కుంటరా? కుంట్ల దిగినామనుకో పస్కన గిడి పోతుంది, పస్కన గిడి పోతుంది. కుంట అంటే దిగవాటు నీకు తెలుసుగారా? పోగానే ఇట్లా దొరుకుతాయి అనుకుంటానవా? అయినా కుంట్ల చేపలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండ్రా? నువ్వేనారా? మింగిసమ్ముతోడా, మింగిసమ్ముతోడా. ఈసారి మరీ దారుణంగా రూపాయన్నర ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేవేంట్రా? నువ్వు ఏడ ఉండవురా, ఉండకాడు ఉండవు. అన్ని రికార్డు అయిన పనులు అన్ని చేపిస్తావు నువ్వు. ఏం మనిషివో ఏమో. ఆయన గీని మాట పట్టుకొని పోదామంటాను వారా? ఓ బుజ్జి, కుంట్ల చేతి రావు, కుంట్ల చేపలు ఉన్నాయన్న అబద్ధమే. వీళ్ళందరూ ఏం చెప్తారు చెప్పన్నా? నన్ను దిగు అంటారు. దిగినాక సగానికి ఎక్కువ నాతోటే చల్లిస్తారే. వీళ్ళ గురించి నాకు తెలుసు, నేను పోనే. చల్లించిన సమానంగా తీసుకురా రాదుర్రి అంటే ఆ లొట్టు మీద కూర్చుంటారు, అంగవాడి చల్లన్నా అంటే నన్ను అడుగు పోని అనే వాళ్ళు కూడా వాడతారు తీరాదు. అబ్బో వీళ్ళు
సంగతి నాకు తెలిసే చిన్నప్పటి సంగతి చూస్తానా వీళ్ళ గురించి నాకు తెలియదా ఇంకో మీరు అట ఒక్కనే పని చేపిస్తారా అరే సమ్మక్కల పుణ్యం రోజు తుంపలిక్క అని వాగులో పోయినామా ఇంకో ఏం లేదురా మేము నీళ్ళలో పోయి తుంపలిక్కుతాం నువ్వు జాలవట్టు అన్నారు ఏం లేదు వీళ్ళు నీళ్ళల్లో తుంపలిక్కుతారా ఆ లోతుల అది తుంక ఇట్లా ఇగ్గంగానే లూజ్ వస్తుంది ఒడ్డుకు రాగానే నన్ను కుంచు అంటారు వీళ్ళు ఎనుకుంటారే వీళ్ళ కోసం నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎన్ని తిప్పలు పెట్టిరు చిన్నప్పుడు వీళ్ళతోటి చేపలు పోయే బదులు సాపేసుకొని పన్నది నయ్యం అగో అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చేసిరని ఇప్పుడు కూడా అట్నే చేస్తారా అయ్యో చిన్నప్పుడు గుయ్యి అందుకొని చంపిండు ఇంకో తొడల మీద చంపితే గీర్రాక వాత పడ్డది అయిందా బాగైందా ప్రతిదానికి ఎరికేనా మర్చిపోయిన వారా వీళ్ళతోటి నమ్మద్దే ఇంకో మాట్లాడుకుంటా రొల్లి గుర్తిస్తారు గట్లా చేస్తావా అన్న ఏ చెయ్యం చెల్లే ఏదో చిన్నప్పుడు అంటే అట్లా ఆట పట్టించేది ఇప్పుడు ఆడు పెద్దోడే పెళ్లి చేసుకునే ఇప్పుడు అట్గానే ఉంటుంది కదా మాతో అత్త పాలు ఇస్తాం మంచిగా పోయి ఆడుకుంటా పాడుకుంటా పట్టుకొని వస్తాం అని రమ్మంటున్నా చెల్లె గా అన్న చూడు ఎంత మంచిగా మాట్లాడుతాండో నువ్వే అన్ని తొండి మాటలు మాట్లాడతాను నీ అవ్వ నీకేం తెలుస్తలేదు అని ముఖం చూసినవా అమాయకం లెక్క పెడతాడు అని అసలు రూపం నాకు తెలిసే నువ్వు తొండి మాటలు మాట్లాడతానంటావు కదా ఆడే తొండి మాటలు మాట్లాడతాండే ఆడు తొండి మాటలు మాట్లాడి తొడలు పడి పెడతాడే నీ పోను అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా మీరే నువ్వు పోవాలే నువ్వు పోకపోయినావు అనుకో ఆ అన్నగా నీ తొడలు వస్తేవి నేనే వదుతా చెప్తానా వారి తిరుపతిగా మీకు ఏడ పని లేదారా నన్ను ఎక్కడో ఒకడ ఇరికేయాలని చూస్తారా ఈ ఎండకు బాధపడి ఉపాసం ఇట్లా పడిన కూరగాయలు లేక ఈ చేపలకు నేను అచ్చుడు ఎందుకురా అవసరమా మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను పట్టుకొచ్చి ఈరిపోరి నువ్వేమన్నా అడింట్లో అంటావు మేము పోయి చేపలు పట్టుకొచ్చి నీకు అన్నా ఏ పారా పోదాం నువ్వు దా చెప్తా నీ అవ్వ మాయకు ఏడ పని లేదు పొలం కాడికి పోయినోడు పోక ఇవితే అవితే అంటాడు అబ్బా ఓ మనిషి ఒకసారి బయటికి రా అబ్బబ్బబ్బా ఏంటి ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కడుపంతా మండుతాని తిన్నట్టు కూడా అనిపించలేదు ఇప్పుడు ఏం చేయాలి నేను ఇంకేం చేస్తావు పోయి దుకాణంలోకి పోయి ఓ మజా బాటిల్ తెప్పో ఆహా ఇక నువ్వు ఎల్లిపాయకారం వేసుకొని తిన్నావు ఆ మంట దగ్గర నేను దుకాణంలో పోయి మజా బాటిల్ లేవన్నా నేను ఎండ కొడతానే ఉపాసం మంటిని మళ్ళా మజా బాటిల్ లేమంటే తెత్తవదేవా కడుపంతా మండుతాంది నీతోటి నాకు గోసకే ఉన్నదే నువ్వు 2 అడుగులు పోయి తెచ్చుకోవచ్చు కదా ఎండకు భయపడి నీ ఆళ్ళతోటి చేపలకు రానన్నా మళ్ళా కావన్నని నువ్వు నన్ను బయటకు పంపిస్తాను నీ గురించి నాకు తెలుసు నాకేదో కావన్నని చూస్తానవే ఏ నీకేమైతుంది బండున్నావు నువ్వు లేవా బండ నన్ను అంటాను సరే ఇద్దరు మోదాం పావే ఏమన్నా గాని పా మరి కొట్టబోతుందట అగ్గో గాడేంది మళ్ళా కొట్టబోతాడు ఆయన కొంటపోతే నీకేంది మనం కొనుకొచ్చుకుందాం పా ఏ ఈ ఎండకు ఎవరు పోతారే ఆ మజ మన దగ్గరికి వచ్చేటట్టు ఏనా ఎట్లా చేస్తావు చూడు సపడకోకుండు ఓరు వారే ఇక దారా ఏమని అనుకుంటాడు ఏమనుకోడు ఆగో అది ఈ ఎండకు నేను పోను ఏ ఆయన ఏమనుకుంటాడో ఏమో ఆ రన్న ముందుకే నువ్వు అంటానవా ఏమనుకోడు ఆగు నేను పిలుస్తా ఓరు వారే ఇక దా ఏంటే శంకరన్న ఎటు పోతానవు నాకు మజా బాటిల్ బిస్కెట్లు పట్టుకోని మా బాపు పొలం కాలు శంకరన్న మజా బట్టలు పట్టుకొని రమ్మన్నాడు పోతాననే ఆవురా వారి మీ బాబుకు ఏడ పనిలేదారా ఉన్నోనివి నువ్వు ఒక్కడివే కొడుకువా ఇంత ఎండలో నిన్ను ఎందుకు పిలిపిస్తానరా నీకేమన్నా అయితే ఎట్లా ఎండ కొడుతుంది రానే బాపు అని నాన్న అంటే ఈపు వల్ల కొడతా రా అని అంటాడు అక్కడ దాకా ఓడు నీకు శ్రమ తప్పింది ఎందుకు అట్లా అంటున్నావక్క మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ మీ పొలం పక్కకు మా పొలమేనాయే అది ఇట్టించినావు అనుకో మీ బాపుకి ఇచ్చేస్తాం లేదక్క నువ్వు మా ఇస్తావు గాని శంకరన్న మధ్యలో తాగితే మా బాపు నన్ను కొడతాడు నేనుండంగా దాని మీద చేయి వడనిస్తానా నేను మీ బాపుకి ఇత్తగాని ఇటీ ఎండలు ఏం పోతావు సరే అక్క ఇగో నీ మాట నమ్మి నేను ఇస్తానా మరి మా బాబుకి ఇచ్చినాకనే మీ పొలం కట్టుకోవాలి మీరు మీ బాబుకి ఇచ్చి మీ బాబు తిని తాగినాక మా పొలం కాడికి పోతాం నన్ను నమ్ముతలేవారా మా ఇద్దరు పో సరే పో మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా పొండి నాశనం అయిపోండి చూసిన వాన రవలి ఎండకు పోకుండా నిలబడ్డ కాడ మజా ఉండు బిస్కెట్లు తెప్పించిన నా తెలివి చూసినవా
మా చూసిన ఆయన నిన్ను నమ్మియలేదు నన్ను నమ్మిచ్చిండు. మరి పోయి అలా అయ్యకి ఇచ్చేస్తావా? ఏమిత్తది ఆ? తాగుదాం పట్టు. ఇక మొత్తానికైతే ఒప్పుకోవు. ఎండ పోకుంటానైతే కడుపు నింపుకుంటాను. దా ఇంకో బిస్కెట్లు తిన్నాక ఇది తాగుదాం. సరే పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.